ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు ఎండిహెచ్ మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. ఎండిహెచ్ సోయా టీ అసలైన ప్రోటీన్. ఇప్పటి వరకు మూవీ రిలీజ్ తర్వాత అందులోని పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలపై వివాదాలకు దారితీయడం ఇప్పటి వరకు చూశాం. కానీ రీసెంట్ గా టైటిల్ తోనే చర్చకు దారితీసిన మూవీ ఇరుపు కాగితం. సోషల్ మీడియాలో పని కట్టుకుని కొందరు పెట్టిన పోస్టులు వివాదానికి దారితీస్తాయి. సినిమా భాష, యాస, టైటిల్స్ విషయంలో రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలకు దిగారు. రాష్ట్రం విడిపోయి 12 ఏళ్లు గడిచినా ఇంకా భాషపై దాడి జరుగుతూనే ఉందని తెలంగాణ భాష పడుతున్నారు. ఇదే అంశంపై వాటి డిబేట్. ఈ డిబేట్ లో మనతో పాటు చర్చించడానికి సంధ్యారెడ్డి గారు, మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్, అండ్ అలాగే శ్రవణ్ కుమార్ గారు అనలిస్ట్, విజ్ఞాన్ గారు సినీ క్రిటిక్ మనతో పాటు ఉన్నారు. సంధ్యారెడ్డి గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దామండి. ఒక పదానికి అర్థం తెలియకపోతే అడిగి తెలుసుకోవడం ఇస్ ఫైన్, కానీ మనం ఆ కామెంట్స్ చూస్తున్నాం. అసలు ఆ కామెంట్స్ ని ఎలా చూడాలంటారు? ఎవడో ఒక పనికి మాలిన విధవ మాట్లాడినందుకు మనం దీని గురించి ఇంత డిస్కషన్ చేయడం అనేది అనవసరం అనిపిస్తుంది. అది మా అభిప్రాయం. ఎందుకంటే అందరికి అన్ని తెలియాలని ఏం లేదు. ఇప్పుడు మనము ఎవరో ఒక అతను అన్నాడని చెప్పేసి ఆంధ్ర భాషని ఆంధ్ర వాళ్ళు అనడం మనం కరెక్ట్ కాదు. ఒక తెలంగాణ వాడు తెలుసో తెలియకుండా ఏదైనా మాట్లాడింటే తెలంగాణ అందరినీ మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మనం అనేది ఏంటంటే ఇప్పుడు దీనివల్ల సమాజానికి కానీ ఇంకెవరికైనా కానీ ఏదైనా యూజ్ అవుతుందండి? వాడెవడో అంటే ఇప్పుడు వీళ్ళకి ఫుల్ పబ్లిసిటీ వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ కాకముందుకే ఫుల్ పబ్లిసిటీ వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఇడుపు కాగితం అంటే అది డైవర్స్ అనేది ఇక్కడ ఉన్న ప్రాంతాల వాళ్ళకి తెలుసు. ప్రాంతాలకుంటే కొన్ని జిల్లాల వైజ్ కూడా ఉంటుంది. నాది పాలమూరు జిల్లా. ఇప్పుడు నేను మాట్లాడిన భాష కొన్ని కరీంనగర్ సైడ్ పోతే మా లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. తర్వాత మళ్ళీ కొంచెం ఖమ్మం సైడ్ పోతే కొంచెం లాంగ్వేజ్ డిఫరెంట్ ఉంటుంది. ఇది మనము ఇప్పుడు పశ్చిమ గోదావరికి ఒకటి ఉంటుంది, ఇటు తెనాలి వచ్చేసరికి ఒకటి ఉంటుంది, అట్లా ఒక రాజమండ్రి సైడ్ పోతే ఒకటి ఉంటుంది. ఈ ప్రాంతాల వారిగా అది ఎవరి మనోభావాలను ఎవరు దెబ్బతీయకూడదు. ఎవరి మనోభావాలను దెబ్బతీసే రైట్ ఎవడిచ్చినా ఎవడో ఒక కామెంట్ చేస్తాడు అంటే పనిపాటు ఏమి ఉండదు, వాళ్ళకి ఉండదు. కాబట్టి వాడు ఏదో కామెంట్ చేస్తే ఈ చర్చ అనేది కూడా అనవసరం. ఎందుకంటే సమాజంలో చాలా ఉన్నాయి మనం చేయాల్సిన పనులు. ఇవి పెట్టేసుకొని ఉండొచ్చు. ఈ రోజు నేను ఇక్కడ వచ్చి మాట్లాడి నేను ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, లేకపోతే ఇంకో భాష గురించి మాట్లాడినంత మాత్రం నేను తెలంగాణ బిడ్డను కాకుండా పోను కదండి. నేను తెలంగాణ బిడ్డనే. ఎవరైనా కూడా ఎక్కడ పోయినా కూడా మన తెలుగు, వీళ్ళందరూ తెలుగు వాళ్ళు అనేదే ప్రతి దగ్గర కూడా అంటాం. ఇప్పుడు మన రాష్ట్రం ఏర్పడింది కాబట్టి మీరు తెలంగాణనా అండి అంటే ఇంకా తెలంగాణ అనేది ఇంకెక్కువ శాతంగా చాలా మందికి ఇంకా ఫోకస్ కాలే. మనం ఎక్కడున్నా కూడా తెలుగు వాళ్ళం, తెలుగు భాష, ఎవరి భాషని వాళ్ళని గౌరవించుకోవాలి. వాడేదో ఎదవకు తెలియకపోతే దాన్ని అందరి మీద రుద్దడం అనేది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఒకరి భాషని ఒకరి మనోభావాలను దెబ్బ ఎప్పుడు తీయకూడదు. వాడికి అర్థం కాకపోతే వాడు అమ్మని అడగాలి, లేకపోతే వాడు డిక్షనరీలో చూసుకోవాలి. వాడు అర్థం కాకపోతే మూసుకొని ఉండాలి. వాడేదో వచ్చేసి వాడన్నాడని చెప్పేసి మనం వాడి గురించి డిస్కషన్ చేయడం. అవును, ఒక మంచి స్థాయి ఉన్నోడు అన్నాడు, అసలు ఆయన ఇలా అన్నాడు అంటే అతన్ని పట్టుకొని మనం వాడవచ్చు. వాడికి ఒక స్థానము లేదు, వానికి ఒక అది లేదు, లేకుండా వాడిని పట్టేసుకొని తాడు బొంగరం లేదని ఎవడో మాట్లాడేస్తే మనం ఇలా ఎవరికి సమాజం కోసం మాట్లాడుతున్నామా, లేకపోతే సినిమా పబ్లిసిటీ కోసం మాట్లాడుతున్నామా, ఇంకా దేనికోసం అండి? నా ప్రాంతం మీద నాకు ఉంటది. నా ప్రాంతాన్ని ఎవరన్నా కూడా ఇప్పుడు అట్ ద సేమ్ టైం ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి వాళ్ళ భాష మీద వాళ్ళకి ప్రేమ ఉంటది, మన దాని మీద మనకి ప్రేమ ఉంటది. ఎవరి కుటుంబం మనకి. ఇక్కడ తెలంగాణ ఆంధ్ర మనం ఇప్పటికే తెలంగాణ ఆంధ్ర అని కొట్లాడుకున్న తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కొంతమంది ప్రాంతాల పేర్లు చెప్పుకొని కొంతమంది అది చేసుకొని పబ్బం గడుపుకుంటూ ఎవరికి ఈ మధ్యకాలం ఏమైందంటే స్వేచ్ఛ ఎక్కువైపోయిందండి. సోషల్ మీడియా స్వేచ్ఛాభావంతో ఇష్టం వచ్చినట్టు ఎవరిది వాళ్ళు. ఇవాళ దీనివల్ల ఏమొస్తుందండి? అందరి మనోభావాలు దెబ్బతింటాయి. ఇక్కడ తెలంగాణ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే ఎవరు ఊరుకోరు. ఎందుకంటే కొంతమంది భాషా ప్రియులు ఉంటారు, కొంతమంది నా ప్రాంతం వాళ్ళు. ఇప్పుడు నా ప్రాంతంలో ఇప్పుడు ఒక మొగుడిని మనం పెనివిటి అంటాము, హస్బెండ్ అంటాము, మొగుడు రకరకాలుగా మాట్లాడుకుంటాం మనం. దీన్ని ఎట్లా తప్పుపడతారండి? కొన్ని సైడ్లలో ఏమండి హస్బెండ్ ని కూడా ఏమండి అంటారు. వాళ్ళ భాషను మనం ఎట్లా కించపరుస్తామండి? మనం కించపరచడానికి లేదు. రాజ్యాంగం ఎవరి రైట్స్ వాళ్ళకి ఇచ్చింది. ఎప్పుడైనా అండి ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఎంత దూరం, ఆ ఊరు నుంచి ఈ ఊరికి అంతే దూరం. మనం ఏంటంటే గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి తప్ప ఒకరి మనోభావాన్ని దెబ్బతీసే విధంగా దీని గురించి 4-5 రోజుల నుంచి చర్చ జరుగుతుంది. కానీ ఇదంతా పెద్దగా సమాజానికి ఉపయోగపడే అంత చర్చ అయితే కాదు. కాకపోతే అతని స్థితిగతులు ఏంటి, ఆయన మాట్లాడింది ఏంటి, ఆడికేదో అర్థం కాదంటే వాడికి అర్థం కాకపోతే డిక్షనరీలో చూడాలి, లేకపోతే తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవాలి.
అంటే కొంతమంది ఏమంటారంటే పని లేక పని కట్టుకొని ఏదో ఒకటి అనాలి, సోషల్ మీడియాలో ఫేమ్ కావాలి అనే తిరుగుంటుంది. కానీ ఇట్లాంటి విషయాలలో కాదండి, సమాజంలో 10 మందికి యువతకు ఉపయోగపడేవి దాని మీద మాట్లాడాలి. కానీ ఏ ప్రాంతం మీద మాట్లాడినా కూడా ఎవరి మనోభావాలు, ఇప్పుడు నేను ఆంధ్ర వాళ్ళని అంటాను, లేకపోతే ఓ మహారాష్ట్ర వాళ్ళని అంటారు, ఓ తమిళ వాళ్ళని ఊరుకుంటారండి? ఎవరెవరు ఊరుకోరు కదా. మనం ఎవరిని అలాగే తెలంగాణ కోసం తెలంగాణ కొట్లాడుకున్నాం, తెలంగాణ వచ్చింది, అయిపోయింది. అది అయిపోయిన పుస్తకం గురించి కాదు, వాళ్ళ భాష గురించి మాట్లాడుతున్నామంటే ఎవరో ఒకరు ఉంటారండి. అట్లా అని చెప్పేసి ఒక ఆంధ్ర అబ్బాయి మాట్లాడాడు, ఓ పశ్చిమ గోదావరి అబ్బాయి మాట్లాడాడు అని చెప్పేసి మనం ఆంధ్ర వాళ్ళని తిట్టడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఒక తెలంగాణ మనోభావాలు దెబ్బతిన్నది అని అంటే ఇవాళ మేము ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాం అంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ రాష్ట్రం పోయినా కూడా నేను తెలంగాణ బిడ్డనే అంటారు, వేరే బిడ్డ అయితే అన్నారు కదా. అది మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సంధ్య గారు ఒక్క నిమిషం, మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. అమ్మ నమస్కారం. మనం చూసుకుంటున్నాం 4 రోజుల నుంచి కూడా ఈ టైటిల్ తోనే చర్చకైతే దారితీసిన ఇడుపు కాగితం అంటే ఏంటో తెలియదు, అలాగే దీన్ని ఆంధ్రాలో దీనికి సబ్ టైటిల్స్ ఇస్తారా, ఇలాంటి కామెంట్స్ అన్ని చూస్తున్నాం. ఈ కామెంట్స్ అన్నిటిని ఎలా చూస్తారు? అంటే అమ్మా ఇప్పుడు ఒకే భాషలో మనకు అర్థం కాని పదాలు ఎన్నో ఉంటాయమ్మా. అంత మాత్రం చేత వాటిని మనం ఇప్పుడు రావి శాస్త్రి అనే గొప్ప రచయిత కళింగాంధ్రలో సొమ్ములు పోనాయండి అని నవల రాశాడు. మామూలుగా తెలంగాణలో సొమ్ములు అంటే ఆభరణాలనే తెలుసు, సొమ్ములు అంటే పశువుల్ని కూడా సొమ్ములు అంటారని మనకు తెలియదు. కానీ రావి శాస్త్రి గారి లాంటి గొప్ప రచయితను ఎంత అద్భుతంగా గౌరవించింది తెలంగాణ అంటే, ఆ నవలలు చదువుకొని ఆయన ఒక గొప్ప రచయితగా అందరం ఆరాధించాం. అట్లాగే అక్కడి నుంచి రాయలసీమ నుంచి అద్భుతమైన నవలలు రాశారు. కేతు విశ్వనాథరెడ్డి గారు లాంటి వాళ్ళు కథలు రాస్తున్నారు, చాలా మంది, అనేక మంది కథా రచయితలు. అవన్నీ చదువుకున్నాం, గౌరవించాం, తెలుసుకున్నాం. ఆయా ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి మాండలికాలు, ఆ మాండలికాల్లో ఉండేటువంటి సొగసు, వీటిని తెలుసుకొని ఎంత గొప్ప తెలుగు మనది అనుకున్నాం. ఇన్ని ప్రాంతాల యాసలతో, ఇంత వైవిధ్యవంతమైన మాండలికాలతో ఉన్న అద్భుతమైన తెలుగు కదా మనది అని సంతోషించాం. కానీ ఈ అవమానకర వైఖరి ఉంది చూడండి, ఈ భాష బాగలేదు, వీళ్ళది అనాగరిక భాష, వీళ్ళది అర్థం కాదు, వీళ్ళది సినిమాలకు పనికిరాదు, వీళ్ళది రేడియోలకు పనికిరాదు, వీళ్ళది రచనలకు పనికిరాదు అనే ఒక వికృత వైఖరి ఆంధ్ర ప్రాంతాల్లోని కొంతమంది మెదళ్లలో ఇంకా ఉందమ్మా. అందరినీ నిందించడం కూడా సరికాదు. కొంతమందిలో ఈ అహంభావం ఉంది. కొందరికి రాజకీయ ఆధిపత్యం మీద ఆకాంక్ష ఉంది, ఆర్థిక ఆధిపత్యం మీద ఆకాంక్ష ఉంది, హైదరాబాద్ మీద వాళ్ళ హక్కులు పోయినాయనే దుగ్ధ ఉంది, తెలంగాణ ఏర్పడడం జీర్ణం కావటం లేదు, తెలంగాణ వాళ్ళు తమ అస్తిత్వాన్ని గొప్పగా చెప్పుకోవటం కూడా జీర్ణం కావటం లేదు. వీటన్నిటిలోంచి ఈ వెక్కిరింతలు, ఈ అవహేళనలు, ఈ వ్యంగ్యాలు ఇంకా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కొనసాగిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇడుపు కాగితం అన్నదాన్ని వాళ్ళు ఆ విధంగా ట్రోల్ చేశారు. నిజానికి ఏముందమ్మా, విడుపు అనేది ఇడుపు, కొంచెం యాసలో ఇడుపు అంటాం, విడుపు అన్నదాన్ని. విడిపించే కాగితం, దాంపత్య బంధం నుంచి ఇద్దరు విడిపోదలుచుకున్నప్పుడు రాసుకునే కాగితం విడుపు కాగితం. ఇది అర్థం కాకపోవడానికి కూడా అంత పెద్ద ఏం సమస్య లేదమ్మా. లేదా ఏ తెలంగాణ మిత్రుడికి ఫోన్ చేసి ఏమిటిది ఇడుపు కాగితం అంటే ఎవరైనా చెప్పేస్తారు. అట్లా కాకుండా లోపల ఒక అహంకారం సంచలిస్తుంది కనుకనే మీరు డబ్బింగ్ చేస్తారా, టైటిల్స్, సబ్ టైటిల్స్ పెడతారా అనే కామెంట్స్ వాళ్ళు సోషల్ మీడియాలో విపరీతంగా చేసినారు. నిజానికి మీరు హైదరాబాద్ లో మాతో కలిసి ఉంటున్నారు కదా, మరి రోజు మేము మాట్లాడే మాటలకి మీకు డబ్బింగ్ అవసరం అవుతుందా? మీరు మార్కెట్కి వెళ్లి కూరగాయలు కొంటారు కదా, మీరు కిరాణా షాప్ పోయి సామాన్ తీసుకుంటారు కదా, అనునిత్యం మీరు మాతో ఇక్కడ కలిసి జీవితం సాగిస్తున్నప్పుడు మీకు డబ్బింగ్ అవసరం అవుతుందని చాలా మందిని చూసామమ్మా. ఈ ఆంధ్ర ప్రాంత వీళ్లలో కొంతమందిలో ఈ వాళ్ళు ఏమంటారంటే పొరపాటున కూడా తెలంగాణ పదాలు వస్తే వాళ్ళ పిల్లలు తిడతారు. ఇది నేర్చుకుంటున్నావేమిటి, అడవైన భాష మాట్లాడుతున్నావేమిటి, యాది మర్చిపోవడం ఏంది, యాది అనకూడదు, జ్ఞాపకం అనాలి అని సరిదిద్దుతుంటారు. నిజానికి ఒక ప్రాంతానికి పోయినప్పుడమ్మా ఆ ప్రాంత భాష మన భాషలో కలిసిపోతుంది. అది మనం గర్వించాలి. ఆ ప్రాంతం వాళ్ళుగా మారినట్టుగా, ఆ ప్రాంత కల్చర్ తో సంలీనమైనట్టుగా సంతోషపడాలి. అట్లా కాకుండా వీలైనంత కాకూడదు, ఎందుకంటే ఇది తక్కువ రకం భాష, ఈ భాష మీరు మాట్లాడొద్దు అని చెప్పి వాళ్ళ పిల్లల్ని మందలించడం నేను ఎన్నోసార్లు చూశానమ్మా. అట్లాగే నా మిత్రుల్లో కావచ్చు, సహచరులలో కావచ్చు, మాట్లాడుతుంటే ఈ వెక్కిరించే ధోరణిని ఒకసారి మన గ్యాస్ నూనె అంటాం, ఆయన నవ్వడం మొదలు పెట్టాడు. ఏదండి గ్యాస్ నూనె అంటే ఎందుకు నవ్వుతున్నారు అంటే
కిరసనాయిల్ అనాలండి, ఈ గ్యాస్ నూనె ఏమిటి వినడానికి విడ్డూరంగా ఉందన్నాడు. కానీ నేను చెప్పా గ్యాస్ నూనెలో నూనె అన్న తెలుగు ఉంది, కిరసనాయిల్లో ఏం తెలుగు ఉంది అసలు? ఉన్నదంతా ఇంగ్లీషే కదా. కాళోజీ ఎప్పుడో కవిత రాశాడమ్మా, వాక్యంలో 3 పాళ్ళు ఇంగ్లీషును వాడుకుంటూ ఉర్దూ పదం ఒకటి దొరలగానే హీహీ అని ఇగిలించాడు, వహ్వారే సమగ్రాంధ్ర వాదుల ఔదార్యము అని రాశాడు. టిఫిన్ అంటే గొప్ప తెలుగు, నాస్తా అంటే మాత్రం కొంప మునుగు, టీ అంటే తేట తెలుగు, చాయ్ అంటే మాత్రం కొంప మునుగు, సడక్ అంటే తెలుగు కాకుండా పోతుంది, రోడ్ అంటే మాత్రం తెలుగు అని అఘోరింపు అని చెప్పి కాళోజీ లాంటి వాడు అప్పట్లో రాయవలసి వచ్చింది. నారాయణ రెడ్డి గారు కూడా వాపోయారు, శ్రీనారాయణ రెడ్డి గారు కూడా. ఆయన ఒకసారి ఎక్కడో సభలో కృతజ్ఞతలు చెప్తే నువ్వు ఇవన్నీ మార్చుకోవాలన్నాయా అని చెప్పి ఆయన వెక్కిరించినారట. ఇవాళ మీరు సినిమాల్లో చూడండి, కొంతమంది హీరోలకి వాళ్ళ యాస తప్ప ఏం మాట్లాడరాదు. కొంతమంది కమెడియన్స్ కి వాళ్ళ యాసలో తప్ప, వాళ్ళు పచ్చి యాస 1-2 ఒక జిల్లాలో ఒక మండలంలో మాట్లాడే భాషనే వాళ్ళు సినిమాల్లో వాడుతూ చలామణి అవుతూ పేరు తెచ్చుకుంటున్నారు. దాన్ని అద్భుతంగానే చూపిస్తారు. కానీ తెలంగాణ వాళ్ళు మాత్రం ఆ మాటలు మాకు అర్థం కావు చాలా వరకు. అవి మాకు ఇబ్బందిగా ఉంటుంది అవి వింటున్నప్పుడల్లా కూడా. మరి అదేటో అయినా కానీ మేము ఎవరు అనలేదే ఇది విడ్డూర భాష, వికృత భాష అని వెక్కిరించలేదే. పైగా తెలంగాణ వాళ్ళు చాలా మంది కాస్త ఆంధ్ర భాషను అనుకరిస్తుంటారు. ఎందుకంటే ఎక్కడో వీళ్ళ మనసులో కూడా ఇన్నేళ్లుగా న్యూనత ఏర్పడిపోయింది ఈ ధోరణి వల్ల. నవలలలో ఆ భాషనే ఉండడం వల్ల, సినిమాల్లో ఆ భాషనే ఉండడం వల్ల, రేడియోలో ఆ భాషనే ఉండడం వల్ల ఓ న్యూనత ఏర్పడిపోయి తెలంగాణ వాళ్ళు కూడా మాట మార్చుకోవాల్సిన, తమ సహజ సిద్ధమైన భాషలో మాట్లాడడానికి ఆయాసపడాల్సిన అన్యాయమైన వాతావరణం ఏర్పడ్డది. దాని నుంచి ఇప్పుడిప్పుడే బయటపడి కాస్త గొంతు సవరించుకొని సొంత భాషలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, సినిమాలు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సినిమాకు ఒక టైటిల్ పెట్టినారు. దానికి ఇంత ఓర్వలేనితనం ఎందుకు? ఎందుకింత విషం కక్కడం? ఎందుకింత అహంకారాన్ని వెళ్ళగక్కడం? అది ఇవాళ తెలంగాణ ప్రజల కడుపు మండిస్తున్నది, గుండెకు గాయం చేస్తున్నది. ఇది మంచిది కాదు. ఈ ఆధిపత్య భావన నుంచి బయట రండి, ఈ సుపీరియారిటీ కాంప్లెక్స్ నుంచి బయటకు రండి. బయటకు వచ్చి ప్రతి భాషలో సౌందర్యం ఉంది. కళింగాంధ్ర భాష అద్భుతంగా ఉంటది, రాయలసీమ మాండలికం గొప్పగా ఉంటది, తెలంగాణ మాండలికంలో కూడా గొప్ప తీయదనం ఉంది, ఉర్దూ తెలుగు కలవడంలో ఒక రకమైనటువంటి తీయదనం ఉంది. అది ఇది అర్థం చేసుకొని, అట్లంటే మన భాషలో ఎప్పుడో సంస్కృతం కలిసింది, అనేకమైన ఇంగ్లీష్ పదాలు కలిపి వాడుతున్నాం. మీరు మాట్లాడే చోట మీకు తమిళ ప్రభావం ఉంటది, మిమ్మల్ని పోర్చుగీస్ వాళ్ళు పరిపాలించారు, పోర్చుగీస్ పదాలు ఉన్నాయి, మీరు మాట్లాడేటప్పుడు ఫ్రెంచ్ పదాలు ఉన్నాయి, లేకుంటే ఇంకేవో ఇంగ్లీష్ పదాలు వచ్చి చేరినాయి, చాలా ఉన్నాయి. ఇట్లా బాల్చి తన్నేశాడు అంటారు, ఇది ఎక్కడి సామెత? అది ఇంగ్లీష్ నుంచి వచ్చింది, అది తెలుగు సామెత కాదు. అది అట్లనే తెలంగాణలో ఉర్దూ పదాలు చాలా కలిసి ఉంటాయి. ఇంతెందుకు ఆంధ్ర వాళ్ళు మాట్లాడే తెలుగులో కూడా చాలా ఉర్దూ ఉంటది. ముఖ్తసరిగా చెప్పాడండి అంటారు, ముఖ్తసర్ అనేది ఉర్దూ, తెలుగు కాదది. అది తెలియదు వాళ్ళకి ఆ విషయం. మనం కూడా ఉర్దే వాడుతున్నామని తెలియదు. మీరు ఎవరి ఇలాకా, ఎవరి తాలూకా అంటారు, తాలూక్, ఇలాకా, చెప్పల్, సరాసరి అంటే సరాసర్, ఇలా ఎన్నో, నికార్సైనా, నికాలస్ అంటే ఇవన్నీ ఉర్దూ అమ్మ. ఇది ఉర్దూ అని కూడా లేకుండా తెలంగాణ వాళ్ళు ఉర్దూ మనం బనాయించుడు, సోంచాయించుడు, సంజాయించుడు లాంటి అంటే ఉర్దూ పదాలకు ఇంచు ప్రత్యయం చేర్చి వాడతాం, వాటిని వెక్కిరిస్తారు. ఇప్పుడు మీరు గోదావరిని గోదావరి అంటారు, గోదావరి ఎక్కి వచ్చానండి అంటారు. అదేం తెలుగు? మరి ఇవాళ టీవీలలో యాంకర్లు మాట్లాడుతున్నది ఏం తెలుగు? ఎవరు సరైన తెలుగు మాట్లాడుతున్నారు? తెలంగాణ వాళ్ళు మాత్రం వాళ్ళ గ్రామీణ అచ్చమైన సౌందర్యంతో ఉన్న, మటివాసంతో ఉన్న తెలుగు మాట్లాడంగానే మాత్రం ఈ వెక్కిరింతలేమిటి? ఈ వెక్కిరింతల మానసికత నుంచి బయటపడాలి. నిజమైన తెలుగు, అందమైన తెలుగు, శ్రామిక భాషగా ఉన్న తెలుగు, పల్లెపట్టుల్లో ఉన్న తెలుగు, ఆ సౌందర్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ సంస్కారం లేనప్పుడు నోరు మూసుకొని కూర్చోవాలి, ఎవరన్నా అడిగి తెలుసుకోవాలి. అంతేగాని అహంకారపు వ్యాఖ్యలు, అవహేళనలు చేస్తే మాత్రం తీవ్రమైన ప్రతిఘటన వస్తుందమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. ఓకే, నెక్స్ట్ శ్రవణ్ కుమార్ గారు. మనం చూసుకుంటే సినిమాలా చూడకుండా ఎందుకు ఇంత ప్రాంతీయ విభేదంగా చేస్తున్నారు? ఎందుకు మేడం? సినిమాను నిజంగా సినిమాలనే చూడాలి. కాకపోతే సినిమాలు రాజకీయాలు మిక్స్ అయిపోయిన ఈ రోజుల్లో ప్రతిదీ రాజకీయం చేసి చర్చిస్తే బాగుండేదని రచ్చ చేస్తూ ఉన్నారు. మేడం గారు మాట్లాడింది చాలా వరకు 100% కరెక్ట్. ఒక్కటి మాత్రం నేను అది సవరిస్తున్నాను. లేదంటే ఆపోజిట్ ఏంటంటే అది వాడెవడో తెలిసి తెలియని వాడు కాదు, వాడు ఆర్గనైజ్డ్ క్రిమినల్, వాడు ఆర్గనైజ్డ్ లేబర్. సోషల్ మీడియాలో ఖచ్చితంగా కంటిన్యూగా రోజుల తరబడి, గంటల తరబడి సోషల్ ప్లాట్ఫామ్లో కూర్చొని వాళ్ళు విషం కక్కుతూ ఉంటారు.
ట్రోల్ చేస్తూ ఉంటారు, అవాకులు చవాకులు వెళ్తూ ఉంటారు ఆఫ్ నాలెడ్జ్ తోటి. పోనీ వారు పరిపూర్ణ మేధావులంటే కాదు, వాని అడ్రస్ ఉంటుందా, పేరు ఉంటుందంటే సరిగ్గా ఉండదు, అంతా ఫేకు లేదా అబ్రివేషన్ పేర్లు. ఇక్కడ ఈ అంశం వరకే తీసుకుంటే ఎడుపు కాగితం మీద చేసిన లొల్లి రచ్చ అంతా వాళ్ళు ఒక కులానికి సంబంధించినటువంటి అకౌంట్స్ నుంచి లేదా ఒక హీరో ఫ్యాన్స్ వాళ్ళే ఉన్నారు. దీని వెనక అంటే ఇడుపు కాగితం మీద ఏదో అభిప్రాయం చెప్పి వదిలేస్తే అయిపోయేది ఉండే. అంతగా ట్రోల్ చేస్తూ మీరు చూడండి, ప్రతి కామెంట్కు ప్రతి పోస్టుకు కౌంటర్ పోస్టులు. మనం ఈరోజు డిబేట్ చేస్తున్నాం, ఇప్పుడు ఈ పోస్ట్ కింద లింకులు పెట్టుకొని దీన్ని కౌంటర్లు తయారు చేసి మళ్ళీ కామెంట్ చేస్తున్నారు. అంటే ఆర్గనైజ్డ్గా క్రిమినల్స్ వాళ్ళు, పొలిటికల్ క్రిమినల్స్ కాదు, సమాజానికే క్రిమినల్స్ వాళ్ళు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత అలా ఆలోచించాల్సి వచ్చింది. ఏంది, ఏదో ఒక పేరు పెట్టుకున్నాను, అర్థం కాలేదు, వాడెవడో పనికిరానోడో కామెంట్ చేసినా ఎందుకు ఇంత ఆర్గనైజ్డ్ జరుగుతుందంటే దీని వెనక పొలిటికల్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీని వెనక ఆర్గనైజ్డ్గా ఏమైనా చేస్తున్నారా అంటే, రాజకీయాలు ఎలా ఉంటుందంటే కొన్ని క్రియేట్ చేస్తారు, రాజకీయంగా వేవ్స్ కోసం కొన్ని క్రియేట్ చేస్తారు, దాన్ని పోలరైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. లేదా యాదృచ్ఛికంగా వచ్చినటువంటి ఉద్యమాలు కానీ, రైతు ఉద్యమాలు, ఇట్లాంటి యాదృచ్ఛికంగా వచ్చినవన్నీ వాళ్ళు వాళ్ళ కోసం బెనిఫిట్గా మార్చుకుంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ తెలంగాణ వాదాన్ని, తెలంగాణ పోలరైజేషన్ని, దీన్ని పోలరైజ్ చేసుకుంటే రాబోయే జిహెచ్ఎంసీలో బెనిఫిట్ పొందడానికి వాళ్ళు వెనక నుంచి ఇవన్నీ చేస్తున్నారని అనుమానం వస్తుంది. ఆ అనుమానం తగినటువంటి సాక్ష్యాలు కూడా నాకు విశ్లేషణలో అర్థమవుతా ఉన్నాయి. నిన్నటి తెలంగాణ ఆవిర్భావ రోజు, తెలంగాణ ఆవిర్భావ వేడుక పండగ రోజు కావాలని వచ్చి మీటింగ్ పెట్టిన పవన్ కళ్యాణ్ ఇన్సిడెంట్ కానించి చూస్తే ఈ రోజు వరకు ప్రతిదీ కూడా పొలిటికల్ పోలరైజేషన్ కోసం తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. తెలంగాణ వాదంలో ముందుకు తీసుకొస్తానికి వాళ్ళని హేళన చేయడమా, వాళ్ళని నవ్వులు పాలు చేయడమా, లేదా అవాకులు చెవాకులు పేలడమా, ఇట్లాంటి ఏదో ఒకటి చేసి కావాలని ఆ స్పైసీ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రాబోయే జిహెచ్ఎంసీలో ఎవరినో గెలిపించడానికి, ఎవరినో ఓడగొడటానికి రాజకీయ కూలీలుగా మారి వీళ్ళు సోషల్ మీడియాలో ఇట్లా ఆఫ్ నాలెడ్జ్తో మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకు తెలంగాణ గురించి తెలియదు, వీళ్ళ తెలంగాణ భాష గురించి తెలియదు, తెలంగాణ సంస్కృతి తెలియదు. ఎన్నేళ్ళు ఇక్కడ ఉన్నా కూడా ఇక్కడ మమేకం కారు సోషల్ మీడియాలో ఉన్నా. ఇక్కడ ముఖ్యంగా ఇంకోటి ఏం చెప్పాలనుకున్నంటే, ఒక్కలో ఇద్దరు అంటే మనం వదిలేయాల్సి, కానీ వీళ్ళు అదే పనిగా ఆర్గనైజ్డ్ చేస్తుంటే రేపటి సమాజం ఇది నిజం అనుకుంటుంది. ఆల్రెడీ తెలంగాణ మీద ఎన్నో అపోహలు సృష్టించారు. ఒక రకంగా అన్ని రాజకీయ పార్టీల మీద కూడా పాపం రాహుల్ గాంధీ గారి మీద అయితే ఆయన ముస్లిం అని చెప్పి క్రియేట్ చేస్తే అది ఇప్పటికీ జనాలు సగం మంది ముస్లిం అనుకుంటారు. గాంధీ దత్తత తీసుకోబట్టి ఆయన ఇంటి పేరు గాంధీ వచ్చింది అనుకుంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే సోషల్ మీడియాలో చెప్పి ఐడియాలజికల్ మారుస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ గురించి నేను వాయిస్ ఇవ్వాలనుకున్నాను. ఖచ్చితంగా దీని వెనక ఖచ్చితంగా ఒక హీరో ఫ్యాన్స్, ఒక కుల సామాజిక వర్గం ఉంది. రాబోయే జిహెచ్ఎంసీలో ఇక్కడ ఆంధ్ర ఓల్టర్న్ ఇక్కడ ఎక్కడేంటంటే మనకు ఈ రాజకీయాల్లో కూడా ఒక సూత్రం ఉంటుంది. మనం మామూలుగా చాట చెగురుతాం, అమ్మగారు కూడా తెలుస్తుంది. చెరిగే తత్వం బట్టి ఒకసారి తాళి వస్తాయి, పొట్టెగిరిపోతుంది, దాని రకం ఉంటుంది. ఇట్లా కూడా పొలిటికల్ వాళ్ళు దీన్ని పోలరైజ్ చేస్తారు. గతంలో జరిగినటువంటి పోలరైజేషన్లో తెలంగాణ ఓట్లన్నీ తెలంగాణ స్ఫూర్తితోటి తెలంగాణ ఓట్లందరూ తెలంగాణకు వేశారు. కానీ ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ ఇష్యూలో ఆంధ్ర వాళ్ళు పోలరైజ్డ్ అయ్యి ఈ సెటిలర్స్ ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్ పడకుండా ఉండడానికి వీళ్ళనే పోలరైజ్ చేసుకునే ప్రయత్నంలో భాగంగానే చాలా జాగ్రత్తగా గేమ్ ఆడుతున్నారు. మన నిన్నటి తెలంగాణ ఏర్పాటు ఆవిర్భావం జూన్ 2వ తారీఖు నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు అదే జరుగుతుంది. రాబోయే ఎన్నికల కోసమే ఇంత నీచానికి నికృష్టానికి దిగజారని నేను అనుకుంటున్నానండి. ఓకే అండి, విజ్ఞాన్ గారు, మనం చూసుకుంటే టైటిల్ ఇడుపు కాగితం అంటే టైటిల్ని సినిమా విడుదల కాకముందే టైటిల్ ఆధారంగానే తీర్పు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ సినిమా ఇలానే ఉంటుంది, ఈ సినిమా అర్థం కాదు, ఇంకా ఆంధ్రాలో డబ్బింగ్ చెప్తారా అనే కామెంట్స్ అసలు ఎలా చూడాలి? యాక్చువల్గా ఈ ఇడుపు కాగితం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 4 రోజులైందో 5 రోజులైందో వాట్ ఎవర్ టిల్ దిస్ డిబేట్, ఇప్పటికీ కూడా ఎవరు మాట్లాడినా ఈ టాపిక్ గురించి ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు, తెలుగు వాళ్ళని కూడా ఒకరు మాట్లాడట్లా. ఇప్పటి వరకు తెలుగు భాషే అది ఇంకేదో వేరే గ్రహాంతర భాషలేం కాదు, ఎక్కడి నుంచో కూడా రాలా, తెలుగు భాషే. కాకపోతే మాండలికాలు వేరు ఎక్కడెక్కడ. ఇప్పుడు మనకి జయమ్మ పంచాయతీ సినిమా వచ్చింది, మొత్తం సిక్కోలు బ్యాక్డ్రాప్. అప్పుడు ఏమనలా ఆయ్ అనే సినిమా వచ్చింది, గోదావరి బ్యాక్డ్రాప్. ఇట్లా అంతేందుకు పుష్ప, చిత్తూరు యాస, నిన్నటి పెద్ది విజయనగరం ఉన్నాయి. మన కడప, రాయలసీమ నుంచి ఎన్ని వచ్చాయి. ఇవన్నీ కూడా ఎవరు పట్టించుకోవాలా. ఈసారి ఒక ఇడుపు కాగితంకే వచ్చింది. ఇంతకు ముందు కనీసం నన్ను అడిగితే 10 ఏళ్ళు అయిందో 12 ఏళ్ళు అయిందో, నీకు బాగా తెలుసు, ఈ
తెలంగాణ వార్తలు, కామెడీ వార్తలు వచ్చేవి కదా ఛానల్స్లో అప్పటి నుంచి మొదలు, మన ఈ బిత్తిరి సత్తి వీళ్ళంతా ఉన్నప్పటి నుంచి ఆ వార్తలన్నీ తెలంగాణలోనే ఉండేవి. అన్ని ఛానల్స్ ఓన్ చేసుకున్నాయి, ఇదేదో ప్రోగ్రామ్ బాగా హిట్ అయింది అని. అవునా? అన్ని ఛానల్స్ ఓన్ చేసుకున్నాయి. ఇంకో ఛానల్ పేరు చెప్పడం ఎందుకని చెప్పాల, అన్ని ఛానల్స్ ఓన్ చేసుకున్నాయి. ప్రతి న్యూస్ ఛానల్ వాళ్ళు ఎప్పటి నుంచో తెలంగాణలోనే మాట్లాడతారు. అండ్ డిఫరెంట్ లాంగ్వేజ్, భాషలు కూడా. ఇప్పుడు చూడు, ఐతారం నాడు, బేత్తారం నాడు, బేస్తవారం, ఇప్పటివరకు అదే లాంగ్వేజ్. పీపుల్ అండర్స్టూడ్ దట్. అండ్ పెద్ద ఎక్కడెక్కడ జరిగే విషయాలన్నీ కూడా అచ్చ తెలంగాణ డబ్బింగ్లో ఒక ఆయన చెప్తా ఉంటాడు, వాయిస్ ఓవర్ వస్తూ ఉంటాడు. అన్ని లాంగ్వేజెస్లోనే అవే ఉన్నాయి. అందరికీ అర్థమైంది, షేర్లు కొట్టారు, అన్నీ చేశారు. ఈ ఇడుపు ఖైదం దగ్గరే ప్రాబ్లం ఎందుకు వచ్చింది? ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఎందుకు ప్రాబ్లం వచ్చింది? ఇక్కడ విషయం ఏంటంటే, ఈవెన్ రాజకీయ నాయకులకు కూడా, ఇప్పుడు ఇందాక ఈయన అన్నాడు ఒక రాజకీయ వ్యక్తులు ఏదో చేస్తున్నారని, రాజకీయ నాయకులకు కూడా తెలంగాణ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చిన రాజకీయ నాయకులకు కూడా ఇడుపు ఖైదం. నిన్న ఒక ఆవిడెవడు కల్వకుంట్ల కవిత, ఆమె ఏమనిందంటే ఇడుపు ఖైదం అంటే ఏదో పవన్ కళ్యాణ్కి బాగా తెలుసు అనింది. అసలు నీకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ చేసుకుంది డివోర్స్, అది లీగల్. ఇడుపు కాగితం అనేది ఏంటంటే మనకి తెలంగాణలో ఒకప్పుడు ఇల్లీగల్ గా పెద్దవాళ్ళ సమక్షంలోనే పెళ్లి చేసుకునే వాళ్ళు, ఆ పెద్దవాళ్ళే రాసేవాడు. ఇంకా మీరు విడిపోయారు, మేము కలిసి తెలియదు కాబట్టి అప్పట్లో ఎగ్జాక్ట్లీ ఇల్లీగల్ ఇడుపు కాగితం అనేది, నాట్ లీగల్ యాక్చువల్లీ. పీపుల్ డోంట్ నో ఇప్పటివరకు కూడా. అది అర్థం కాకుండా కూడా ఈవిడ ఒక కామెంట్ పాస్ చేసేసింది. అంటే ఎట్లా ఉంటుంది అంటే, ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేస్తున్నారు. అంటే ఎవరు మాట్లాడినా ఆంధ్రోళ్ళు తెలంగాణలో తెలుగు వాళ్ళు లేరా? అది తెలుగులోనే కదా ఒక మాండలికం ఇది. ఒక అంతెందుకు, మా తెలంగాణలో కూడా కరీంనగర్ భాష ఒకలా ఉంటది, వరంగల్ భాష ఒకలా ఉంటది, మన హైదరాబాద్ భాష ఒకలా ఉంటది. ఇంకా చెప్పాలంటే ఇటు ఆదిలాబాద్, బెల్లంపల్లి, సిర్పూర్, కాగజ్ నగర్ అటు ఒకలాగా ఉంటది. మనకే తెలుగే కదా, తెలుగే. అండ్ ఇందాక ఆయన మాట్లాడినట్టు మనం పుస్తకాల్లో చదివేది ఆంధ్ర భాష అన్నాడు, కాదు, తెలుగు భాష అది. నువ్వు నీట్గా పుస్తకాలు, గ్రాంధిక భాష, ఒరిజినల్ తెలుగు. ఇంకా మనం మాట్లాడుతూ ఎవరికి నచ్చినట్టు అట్లా, అంటే ఏ ప్రాంతానికి తగ్గట్టు అట్లా వాళ్ళు మలుచుకున్నారు. అదే తరతరాలుగా వస్తూ ఉంది. ఇప్పుడు ఇడుపు కాగితం సినిమాకి వద్దాం. ఒక సినిమా ఏదో జస్ట్ పోస్టర్ రిలీజ్ అయింది, ఇప్పుడే కొబ్బరికాయ కొట్టుకొని అలా వచ్చారు వాళ్ళు. ఇంకా జస్ట్ అక్కడ అగరబత్తులు కూడా ఆరిపోలేదు పూర్తిగా, వెంటనే స్టార్ట్ అయింది దీన్ని మా ఆంధ్రాకి డబ్ చేస్తారా అని. మరి ఇన్నాళ్ళు ఎన్ని సినిమాలకి ఎవరు కూడా అలా కామెంట్ పెట్టలేదు. ఇప్పుడు జయమ పంచాయతీ కానీ, పుష్ప కానీ, దేనికైనా కానీ దీన్ని వేరే లాంగ్వేజ్ లో డబ్ చేస్తారని పెట్టలా. ఎప్పటి నుంచో ఈ ప్రోగ్రామ్, నేను ఇందాక న్యూస్ ప్రోగ్రామ్ కూడా చాలా మంది పెద్ద హిట్లు అవి, ఇన్ని బిట్లు ఉంటాయి తెలుసా. ప్రతి ఒక్కరు వాట్సాప్ గ్రూప్ లో బోల్డ్ అని షేర్స్ వస్తాయి. అంటే ఎక్కడెక్కడ ప్రపంచ నలుమూలలో జరిగే విషయాలన్నీ చెప్తారు. ఆ మాండలికంలో, భాష కాదు, ఆ మాండలికంలో, తెలంగాణ మాండలికంలో వాళ్ళు చెప్తారు. అది కూడా అందరూ విన్నారు, భలే ఎంజాయ్ చేశారు. బట్ నా ఓన్లీ ఇక్కడ విషయం ఏంటంటే, తెలుసో తెలియకో సినిమాకి అయితే కొబ్బరికాయ కొట్టగానే పబ్లిసిటీ వచ్చేసింది. దే ఆర్ వెరీ హ్యాపీ, పీపుల్ ఆర్ హ్యాపీ. సీరియస్లీ నాకు నచ్చింది ఇది. అండ్ ఈ సినిమాని కూడా పనిచేసే వాళ్ళు, టెక్నీషియన్స్ అంతా ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, కొంచెం తెర మీద కనబడే మొహాలు తెలంగాణ వాళ్ళు కలిసి చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా సినిమాని వాళ్ళే కలిసి సినిమా చేసుకున్నప్పుడు మనమే కూర్చొని ఆంధ్రోళ్ళు, తెలంగాణోళ్ళు అంటే వాళ్ళు ఏదో గ్రహాంతర వాసులు లాగా మాట్లాడలేదు. ఎన్నికల పోలరైజ్ కోసమే రచ్చ ఎక్కువ చేస్తున్నారు అని ఊరుకునేది కాదు. కావాలని పోల్చుకుని నేను చూపిస్తాను చూడండి పోస్టు. నేను అన్నది అబద్ధం చెప్పాను, సాక్ష్యాలతో చూపిస్తాను. ఎన్నికల పోలరైజ్ కోసమే వెనకండు తెర వెనక డ్రామాలు చేస్తున్నారు. ఇది ఒక్కసారి వీలైతే మీరు ఒక్కసారి జూమ్ చేయండి. ఒక్కసారి ఇక్కడ టెక్స్ట్ వచ్చే ఒక అవకాశంతో చూడండి, లేదంటే నేను పీసీఆర్కి పంపిస్తాను. ఫోకస్ అక్కడ ఫోటో వేరే హీరో ఫోటో ఉంది, కానీ ఎమోజికస్కు వాడారు. టాస్క్ ఏపీ టాస్క్, అది టాస్క్ ఫిల్ అయిపోయింది, టాస్క్ ఇవ్వడం జరిగిపోయింది. ఏంది ఆ టాస్క్ అంటే, వాళ్ళకి ఇచ్చిన టాస్క్ రేపు రాబోయే ఎన్నికల్లో అక్కడ జగన్ని, ఇక్కడ కేసీఆర్, ఆయన అబ్రివేషన్లో చెప్పారు, పెల్టీ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి టాస్క్ ఇచ్చేసారు అప్పుడే. మీరు ఒక్కసారి పంపించడం పీసారి ఏం చెప్తున్నాడంటే, తెలంగాణలో ఒక కుటుంబాన్ని, ఆ పేరుని చెప్పదలుచుకోలేదు, ప్రొనౌన్స్ చేయదలుచుకోలేదు, ఆంధ్రప్రదేశ్లో వాడి కుక్క డాష్ ఆయనని గెలవనీయకూడదు, నెక్స్ట్ ఎలక్షన్ టార్గెట్ సెట్ అయిపోయింది మాకు అని ఈ సదరు ఏదైతే అవాకులు చవాకులు పెరిగినటువంటి ఒక అకౌంట్ అయినా పెట్టిన పోస్టు.
ఇది ఈ విధంగా ఇట్లా అనుక్షణం ఎప్పుడు పడితే అప్పుడు ఏది అవకాశం వస్తే దాన్ని ఎన్నికల పోలరాజుగా మాట్లాడుకొని కలిసి ఉన్న దగ్గర కలహాలు సృష్టిస్తానికి 12 ఏళ్ళు అయింది రాష్ట్రం వచ్చిన తర్వాత. ఏ రోజైనా ఒక్క దాడి జరిగిందా? ఏ రోజైనా ఏదైనా అవమాన సంఘటన జరిగిందా? ఏ రోజైనా అపోహ కలిగిందా? కలగకుండా కలిసి ఉన్నది దాంట్లో ఇప్పుడు ఎందుకు వస్తుంది ప్రాంతీయవాదం? ఆనాడు వచ్చింది, ఏదో ఏర్పాటైంది, అది జరిగిపోయింది. అపనమ్మకాల మీద అవహేళన మధ్య ఏర్పడినా కూడా నమ్మకంతో కలిసి ప్రగతి వైపు వెళ్ళిన రాష్ట్రంలో మళ్ళీ వాదాన్ని ముందుకు తీసుకొచ్చి కోర్టు నువ్వు ఈ రోజు రావడానికి వీలు లేదు అని పవన్ కళ్యాణ్కి నువ్వు వస్తే సమాజంలో కలహాలు సృష్టించబడతాయని చెప్పినా కూడా ఛాలెంజ్గా వచ్చి ఆ రోజు పెట్టడం అంటే ఏమిటి? కలహాలు సృష్టించాలనే కదా. అంటే నువ్వు నీ వల్ల సమాజానికి చేయటం అని కోర్టు తీర్పిచ్చి పర్మిషన్ ఇవ్వకుండా చట్టంలో లొసను అడ్డం పెట్టుకుని ఇంటి ముందర దుకాణం పెడతాడా? ఆ రోజు పెట్టడం ఆ రోజు నుంచే కదా డైరెక్ట్ ఇంటిమేషన్స్ ఇస్తున్నారు కదా. దాని గురించి ఇప్పుడు ఇంకొక ఆయన మాట్లాడాడు, అది ఎంత ఈకారంగా ఉందంటే, ఈయన పేరు మహీధర్ అట, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు. ఇట్లా తెలంగాణ మొత్తం కాకపోయి హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందా పోని? సిద్ధంగా ఉన్నారా పోని? ఇట్లా అమ్ముతారు పై ఇట్లా నెక్స్ట్ మినిట్ చెప్పిన రేట్ ఇట్లా చెప్పి సూట్ కేసులు తెచ్చి ముందెడతారా? అప్పని పని. ఇది మెదడు వ్యాపు ఉన్నప్పుడు, మెదడులో గుజ్జు లేనప్పుడు, కామన్ సెన్స్ లేని వాళ్ళు ఇట్లా మాట్లాడుతుంటారు. వాస్తవం ఏంటంటే ఈయన గురించే మాట్లాడతాం. ఈయన బిచ్చం పెట్టుకొని బతకలేని, బిచ్చం అంటే చూస్తున్న వ్యూవర్స్ డబ్బులు వేస్తే గానీ బతకలేడు, ఆయన కారు మెయింటైన్ చేస్తుంటాడు, అడుక్కుంటుంటాడు. సరే అదొక పర్సనల్ విషయం, మనం జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏం మాట్లాడుతున్నాడు? తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అమ్మితే కొనుక్కునే స్తోమత ఉందా అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ ఈయనగానే ఇట్లాంటి భావజాలు ఉన్నారు అడిగేది ఏంటంటే, అసలు అమ్మాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? రెండోది, అమ్మితే స్తోమత గురించి, తెలంగాణ స్తోమత గురించి వీళ్ళకేం తెలుసు? మూడవది, ఒకవేళ అలా అమ్మాల్సిన పరిస్థితే వస్తే దానికి విలువ ఉంటుందా? అమ్మాల్సిన పరిస్థితి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తున్నప్పుడు విలువ ఉంటుందా? మనం పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి చాలా మంది ఉన్నాం. ఇక్కడి నుంచి ఇష్టం ఉండి పాకిస్తాన్ పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆస్తులకు విలువలు వచ్చాయా? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అమ్ముకున్నారు. వదిలేసిపోతే దానికి దానం చేస్తే వాళ్ళు ట్రస్ట్లు ఏర్పాటు చేసుకుని ఎవరు వాళ్ళు వాడుతున్నారు. అంటే అట్లా వెళ్ళాల్సిన పరిస్థితున్న వాటికి మార్కెట్ వాల్యూ ఉంటుందా? ఎందుకు ఇలా మాట్లాడుతారంటే, ఏదో ఒక విచ్ఛిన్నం చేయాలి, వాళ్ళకెవరో టాస్క్ ఇస్తారు, ఇలా మాట్లాడి ఏదో ఒకటి చేస్తే మన సార్ దగ్గర, మన హీరో దగ్గర మనకు మార్కులు వస్తాయి, మనకు రేపు పొద్దున ఇంకేదో పోస్ట్ ఇస్తాడు, మనకేదైనా వస్తే కమిషన్ ఇస్తాడు అన్నట్టు కకృత. మరి ఎందుకు లేదు? వ్యూసే వస్తాయి అంటే ఆ వ్యూస్ ద్వారా వచ్చే డబ్బులు అశుద్ధం సామానం అని అంటే ఇట్లా మాట్లాడితే, ఇట్లాంటి వాటి కోసం మాట్లాడి మంచిగా ఉన్న సమాజంలో ఇట్లాంటి విచ్ఛిన్నాలు చేస్తూ రాజకీయ పోలరైజ్ చేయడం అంటే, ఇట్లాంటి వాళ్ళు చీడపురుగులు ఉన్నప్పుడు మనం మాట్లాడకుంటాను, మనం వారిని విమర్శించకుంటే ఇదే నిజమని గారి భవిష్యత్తు తరాలు కూడా అలాగే అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళని ఎండగట్టాల్సిందే, చర్చించాల్సిందే, డిబేట్ చేయాల్సిందే వీటి గురించి. ఓకే అండి. సంధ్య గారు, తెలుగు సినిమాలు అంటాం కానీ అటు తెలంగాణ సినిమాలు ఇటు ఆంధ్ర సినిమాలు అనం. తెలంగాణ సినిమాలు ఆంధ్ర సినిమాలు అనే విభేదం ఇప్పటివరకు కూడా రాలేదు. అయినా కూడా అందరూ మాట్లాడే తెలుగు సినిమాల గురించి మాట్లాడుకుంటారు. అటు యాస వేరైన సినిమాలు ఒకటే, అయినా కూడా ఇలాంటి విభేదాలు ఎందుకు వస్తున్నాయి? పని పాట లేక ఖాళీగా ఉంటారు కదా. నాకు ఇవ్వాలనిపిస్తుంది, జనాలు ఇంత ఖాళీగా ఉన్నారా అనిపిస్తుంది. ఎవడు ఉండండి సార్, మీరు చెప్పినప్పుడు మీ భాష మీకు చెప్పొచ్చు. సంజయ్ గారు చెప్పండి. నీ అభిమానం నీకు ఉండొచ్చు, మనలాంటి వాళ్ళ మీరు రెచ్చగొట్టేది. నేను మీ అభిప్రాయం మీరు చెప్పారు, నా అభిప్రాయం నేను చెప్పనియండి. నేను అనేది ఏంటంటే, అందరినీ మనం తప్పు పట్టొద్దండి. ఎవడో ఒక ఏదో మాట్లాడిందంటే ఆ ఏదోని దమ్మున్నోడు ఉంటే ఆ ఏదోని గుంజుకొని రండి, గుంజుకొని వచ్చి మనం మాట్లాడాలి. ఎవడు అయిపో వాడి గురించి పాలిటిక్స్ అంట, ఇవి దాని గురించి అంటే జనాలు ఒకటి. జైబోలో తెలంగాణ సినిమా తీసినామమ్మా, ఆయన ఓన్లీ తెలంగాణ వాళ్ళమే చూడలే కదా, అందరం చూసినాం కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, తెలంగాణ ఆంధ్ర ఎందుకు వస్తుంది ఇక్కడ? మన దగ్గర వివిధ రకాల ప్రాంతాల వాళ్ళు ఉంటున్నారు. హైదరాబాద్ లో వచ్చి మన వాళ్ళు కూడా, సూరత్ లో తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం అనేది ఏంటంటే, మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. నేను చెప్తున్నాను, ఇక్కడ తెలంగాణలో మనోభావాలు దెబ్బతీయకుండా మాట్లాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంటుంది. ఎవడు భాషని వాడి కించపరచుకోకూడదు. నేను అనేది ఏంటంటే,
ఈ సినిమా వచ్చింది. నాకు తెలిసి ఇప్పుడు ఆ సినిమాల నుంచి వచ్చిన వాడేదైనా డబ్బిచ్చాడేమో, నువ్వు ఇది అనరాబాయి మాకు ఇట్లా పబ్లిసిటీ వస్తుందని కూడా మనం అనుకునే అవకాశాలు కూడా లేకపోవచ్చు. ఇప్పుడు ఆ సినిమా స్టార్టే కాకముందుకే దాని గురించి ఇంత ఉంది అంటే అది అందరికీ తెలుసు. కొన్ని దాంట్లో విడిది కాగితం అంటారు, కొంతమంది పత్రం రాసుకురంట కదా అంటారు. అంటే ఒక్కొక్క భాష నేను చెప్పిన కదా, పాలమూరు భాష మా దగ్గర కొన్ని దగ్గర మాట్లాడే భాష. మా పాలమూరు ఎవరైనా మాట్లాడగానే మీది మహబూబ్ నగర్ కదా, పాలమూరు కదా అంటారు. అంటే కొన్ని వర్డ్స్ అనేది ఆ ప్రాంతానికి ఉంటుంది. అనగానే నా ప్రాంతం గొప్పదని నేను అనుకుంటాను. అట్లా అని చెప్పేసి నీ ప్రాంతం గొప్పది కాదని అనే రైట్ నాకు ఎవరు ఇవ్వలేదు. నా ప్రాంతం గురించి మనము ఇప్పుడు అట్లా అంటే యా అండి బాగున్నారండి తిన్నారండి అని అంటారు. వాళ్ళని మనం ఎట్లా కించపరిచే వాళ్ళ లాంగ్వేజ్ అది. మనని కించపరిచేటప్పుడు మనము మీ భాష మీ దగ్గర ఉన్నప్పుడు మా భాష ఇదంతా ఏముంటదంటే పరస్పరం దీనివల్ల ఇప్పుడు సమాజంలో ఈ డిస్కషన్ తప్ప దీనివల్ల విధ్వంసాలు సృష్టించడం తప్ప ప్రజలకు గాని ప్రజాస్వామ్యంలో ఎవరికన్నా ఏదన్నా దీనివల్ల లాభం కలుగుతుందా అనేది నా ఆవేదన. ఒక అక్కగా ఒక మాట నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు వాడుకున్నోనికి వాడుకున్నంత ఈ ఇష్యూని మనం నెల రోజుల వరకు సాగదీయచ్చు. ఒక చిన్న వర్డ్ ఇప్పుడు మనము 2 నిమిషాల కంటెంట్ మాట్లాడొచ్చు, దాని ఇన్స్టాల్ పెట్టవచ్చు, దాని కింద కామెంట్ ఆ కామెంట్స్ ని బట్టి మళ్ళీ పర్లాంగ్ మాట్లాడొచ్చు. దీన్ని ఎట్లా అంటే ఇక ఏం పని లేకుండా అంటే జనాలు అంత ఖాళీగా ఉన్నారా అంటే ఎవరు ఖాళీగా లేరండి, ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి. మేము అనేది ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళని ఉంటారు చాలా మంది, తెలంగాణను కొంతమంది పిల్లలు ఊరుకోరు, ఎవరు కూడా ఊరుకోరు. అది అట్లా అని చెప్పేసి మనం ఆంధ్ర వాళ్ళని మనమంటే వాళ్ళ దగ్గర కూడా కొంతమంది ఉంటారు. మీరు అన్నారు ఇందాక అతను ఎవరో వాడు ఏదో గుండాయిజం చేస్తాడు, లేకపోతే వాడు అది చేస్తాడు, వాడి పని ఇదే ఉంటుంది, వాడు ట్రోల్ చేస్తుంటాడు అన్నాడు కదా. అట్లా అని చెప్పేసి మన దగ్గర ఉండొచ్చు, వాళ్ళ దగ్గర ఉండొచ్చు, ఇంకో ప్రాంతం ఉండొచ్చు. ఇక్కడ మన బాధాకరం ఏంటంటే వచ్చిన తెలంగాణను హ్యాపీగా ఉండనీయకుండా ఈ మధ్యలో ఎవడో ఒకడు వచ్చేసి పుల్లలు పెట్టేసి మనం అప్పుడు ఏమన్నాం, మా తెలంగాణ మాకు కావాలి, వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళను కాపాడుకోవాల్సిన బాధ్యత మాది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మనం ఆ రోజు అనుకున్నాం. ఈ రోజు మన తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వెళ్ళినా కూడా అక్కడ ఎవరైనా మాట్లాడినాడో మా మనోభావాలను దెబ్బతీసినా కూడా ఎవరు ఊరుకోరండి. ఇక్కడ ఏమవుతుందంటే మా ఆంధ్ర మా తెలంగాణ ఇప్పుడు మన తెలంగాణ వాదం వచ్చినప్పుడు కొట్లాన అయిపోయింది, మన ప్రాంతాలు మనకు వచ్చినాయి, ఎవరు సీఎంలు వాళ్ళకు ఉన్నారు. దీని గురించి ఇంత డిస్కషన్ చేసుకొని లేని అపోహలు సృష్టించుకొని మంచిగా ఉన్న దాన్ని ఎందుకు అది చేసుకోవాలనేది ఒకటండి. వాళ్ళ ప్రతి ఒక్క ఓటరు చాలా తెలివైన వాళ్ళు. ఇందాక అనలిస్ట్ చెప్పారు ఈ ఓట్ల రాజకీయాలు జరుగుతున్నాయి అంటే ప్రతి ఒక్క ఓటర్కి ఎవరికి ఓటేస్తే బాగుంటది అనేది వాళ్ళ మైండ్ లో ఉంటది. నువ్వు చెప్తే ఓటేయడు, నువ్వు చెప్తే ఓటేయడు, నువ్వు చెప్తే ఓటేయడు. ఎవడు ఎందుకు తనుకొని వస్తున్నారు మీరు? ఎవరికి ఓటేయాలి, ఏ నాయకుని ఎన్నుకోవాలనేది ప్రతి ఒక్క ఓటర్కి ఒక అవగాహన ఉంటది. అది మేం చెప్తేనే వేస్తారు, మేం చెప్తేనే అది చేస్తారు అని తప్పండి. ఎవరికి ఓటేస్తున్నారో కూడా మనం రాజ్యాంగం మనకిచ్చింది, ఎవరికి చెప్పకూడదు. ఈవెన్ మన ఇంట్లో మన వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నా కూడా నువ్వు ఎవరికి ఓటేసినావు అని ఆయన అడగొద్దు, ఎవరికి నేను ఇలా ఓటేసిన. సంజయ్ గారు అయితే మీరనే ప్రకారం ఇప్పుడు కామెంట్ పెట్టిన వాళ్ళు ఓకే మీరు అన్నారు పని పాట లేకుండా కామెంట్స్ పెడుతున్నారు అంటే ఇలాంటి వాళ్ళని చూసి ఇంకొకరు కామెంట్స్ పెడతారు, మనం రియాక్ట్ కావాలనే వాడికి శిక్ష పడాలని చెప్తున్నాను మేడం. నేను అంటే ఏం చేయాలంటే పట్టుకురావాలి, కేసు బుక్ చేయాలి, వాడిని అడగాలి నీకేం అర్థం కావట్లేదురా, నువ్వు నీకేం దేనికోసం కావట్లేదు నాకు తాట తీయాలి. వాడిని వదిలేయమని నేను చెప్పట్లేదు. వాడి వల్ల ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి ఈ చర్చకి ఇంత దారి తీస్తున్నప్పుడు మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఏదైనా జరిగితే అప్పుడు ఎవరు బాధ్యులని అడుగుతున్న సమాజాన్ని నేను. రియాక్ట్ కాకపోతే ఇప్పుడు వాడు ఏమనుకుంటున్నా మేము ఫేమస్ అయిపోతున్నాం, ఇప్పుడు మేము పెట్టిన కామెంట్ అవుతుంది. మీకు అర్థం అయిందా? రియాక్ట్ అంటే టీవీలో కూర్చోగానే రియాక్ట్ అయితే అయిపోతుందా? వాడి మీద చర్యలు తీసుకోవాలి. టీవీలలో కూర్చొని మాట్లాడుకోగానే రియాక్ట్ అయిపోగానే వాడు పెద్ద హీరోనా? నేను అదే చెప్తున్నా కదా. ఇప్పుడు ఏదైనా పబ్లిసిటీ కావాలంటే టీవీ ముందర కూర్చో పెద్ద పబ్లిసిటీ అయిపోతాడు, ఒక హైప్ అయిపోతాడు. కొంతమంది ఉంటారు అలాంటి. నాకు చెత్త నా కొడుకుని తీసుకొచ్చి వాడు చేసిన దానికి ఆ ప్రాంతం వాళ్ళని నిందించొద్దు అంటున్నా నేను. వాడి గురించి చెప్పట్లేదు నేను. 100% రాంగు. అలా మాట్లాడితే తాట తీస్తారు. ఎందుకు అందరినీ ఎవరు అనట్లేదండి, ఆ కామెంట్ పెట్టిన వాళ్ళని మాత్రమే. ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఒకటి చెప్పను అమ్మ, ఆ కామెంట్ పెట్టిండు అంటే వాడు ఏమి దాని వెనుక ఉద్దేశం ఏముంది, దానిక ఎవరున్నారు అనేది మనం 100% కేసు బుక్ చేయాలి. వాడి బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు వాడు ఏ ఉద్దేశించి అన్నాడు, దేనికోసం అన్నాడు. ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్న విషయాలను కూడా అంత ఈజీగా మనం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే దాని ఉద్దేశం అన్నాడా, వాడు కావాలని అన్నాడా, లేకపోతే టైం పాస్ కి అన్నాడా, లేకపోతే వాడు ఫేమస్ కావడానికి అన్నాడా, దాని వెనుక ఇంకేమైనా దురుద్దేశం ఉందా అనేది కూడా మనకు అప్పుడు ఆ సమస్యకు పరిష్కారం వెతకాలి.
మనమందరం ఎందుకు అది చేసుకోవాలి, ప్రాంతాలు విడిపోయిన తర్వాత ఎందుకు మనోభావాలను దెబ్బతీయకుండా ఉండాలన్నదే నా అభిప్రాయం తప్ప నేను ఈ ప్రాంతంని రెచ్చగొట్టడం ఆ ప్రాంతం రెచ్చగొట్టే వ్యక్తిత్వం అది కాదు. మేము ఇలా వచ్చేసి మీద ఫేమస్ కావాలి, మేము మాట్లాడకలు కావాలంటే ఫేమస్ కావాలంటే చాలా రకాలుగా ఫేమస్ అవ్వచ్చండి. ఫేమస్ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇప్పుడైతే ఫుల్ పబ్లిసిటీ. మరి ఆ కోణం నుంచి మనం ఎందుకు ఆలోచించొద్దు? మూవీకా ఇప్పుడు ఆ కోణం నుంచి కూడా ఇడుపు కాగితం అంటే అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే కొంతమందికి తెలియదేమో, ఆడికి తెలియదేమో, తెలియకపోతే వాడు మా దగ్గర కోసం మేము చెప్తాం. మన మన ప్రాంతం భాష మీకే చెప్పాం కదండి. ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క జిల్లా కూడా డిఫరెంట్ గా కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఆ వాడికి అర్థం కాకపోతే వాడి దళిద్రాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ తెలంగాణ ఆంధ్రాల మధ్యలో చిచ్చులు పెట్టేసి ఇప్పుడు ఒక్కరి అభిప్రాయం ఒక ఎజెండా ఉంటుంది మేడం. నేను ఒక ఫౌండేషన్ నుంచి వచ్చిన నా హావభావాలు నా ఆలోచన విధానం ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు సారు ఒక పొలిటికల్ గా వచ్చారు కాబట్టి ఆయన హావభావాలు వేరుంటది. బ్రదర్ చెప్పారు, బ్రదర్ ఆలోచన విధానం ఒకలాగా ఉంటుంది. వాళ్ళ మనోభావాలు నేను దెబ్బతీయొద్దు, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు, నా అభిప్రాయం నేను చెప్పిన, దట్స్ ఆల్. కానీ నేను జడ్జిమెంట్ ఎవరికి జడ్జిమెంట్ ఇస్తే ఎవరు జడ్జిమెంట్ తీసుకునే స్థాయిలో ఉన్నారు. నేను అనేది ఏంటంటే ఆంధ్ర తెలంగాణ వచ్చింది కదా, ఎందుకు కొట్లాడుకుంటున్నారు? మొన్నటి వరకేమో ఆంధ్ర తెలంగాణలో పార్టీల గురించి అనేది ఇవన్నది, ఇప్పుడేమో సినిమాల మీదకి మగ్గింది. ఇప్పుడు ఈ సినిమా తీసింది అనుకోండి, ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే అని ఏమైనా రాస్తామా? ఓన్లీ ఆంధ్ర వాళ్ళకి మాత్రమే రాస్తామా? సినిమాని సినిమాలాగా చూడమంటున్నా నేను తప్ప నేను ఎవరి మనోభావాలను దెబ్బతీసే విధంగా కాదు. తెలంగాణ మనోభావాలు తెలంగాణ వాళ్ళకి తీసినా ఆంధ్ర వాళ్ళకి తీసినా ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకు ఉంటది. వాడెవడో ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్ లో కొన్ని చాలా ప్రాంతాల నుంచి వచ్చి ఉంటున్నారమ్మా. ఇక్కడ సికింద్రాబాద్ సైడ్ అయితే మస్తు మంది మార్వాడి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళ భాష మనకు అర్థం కాదు, అసలు వాళ్ళ మాట్లాడే డిఫరెంట్ ఉంటుంది. కొంతమంది తమిళ భాష వేరే ఉంటుంది. మనం ఇంకొకటి ఇప్పుడు సార్ ఇందాక అన్నట్టుగా ఉర్దూలో కూడా మనం నిజంగా స్పష్టమైన భాష కొన్నిసార్లు కొన్ని ఉర్దూని కూడా మనము కలుపుకొని వెళ్ళిపోతుంటాం అన్నమాట. సో మనకు దగ్గర సంబంధాలు ఉంటాయి తెలుగుకు. దాన్ని ఏదేమైనా సామరస్యంగా మంచిగా ఏదైనా భాష మనకు తెలియదు, యాస మనకు తెలియదు, తెలుసుకోవాలి. అడిగే పద్ధతి ఉండి నాకు అది అర్థం కాలేదు, అసలు దాని వర్డ్ ఏంటి, దానికి ఇలా ఉంటది అని తెలుసుకున్నాడు గొప్పోడు. ఆ అడగడంలో కూడా ఒక అభిప్రాయం ఉంటది. వాడు వెలికిగా అడుగుతున్నాడా, తుంటరగా అడుగుతున్నాడా, వాడు నిజంగా తెలగక అడుగుతున్నాడా, ఎగిసి పడుతూ అడుగుతున్నాడా అని. ఎగిసిపడ తన్ను 4 బీకాల వాడు ఎక్కడున్నా సరే. ఇప్పుడు వాడు పెట్టిన చిచ్చు వాడికి అర్థం కాకుండా వాడి అమ్మని అడగాలి, ఎందుకంటే వాడి అమ్మకి తెలిసే ఉంటది ఈ రోజు. లేకపోతే వాడు చదువుకున్న స్కూల్కి పోయి అడగాలి. లేదంటే ఇప్పుడు ఏముందండి, ఛార్జ్ ఫీ ఉంది, ఎన్నో రకాలుగా ఉన్నాయి. దీన్ని అంటే ఏమంటారు అంటే వాడు అన్ని తెలిసిన ఉండో ఏం తెలియని మూరు కూడా అర్థం కాలేదు. ఇవాళ వాడు చెప్పినోడు అన్నోడు ఎక్కడో ఉంది. నేను అనేది ఏంది మేడం అంటే ఈ రోజు ఒక సెలబ్రిటీయో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాధ్యత గల దేశానికో రాష్ట్రానికో బాధ్యత గల ఉన్న వ్యక్తి అన్నాడంటే అతన్ని మన ఎట్లా అన్నారయ్యా మీరని అడుగుతాం. ఎప్పుడో అనామకుడు అంటే సార్ ఏమంటున్నారు, వాడు అనామకుడు ఏం కాదండి, వాడు మాకు తెలుసు అండి, వాడు ఈ రకంగా అన్నాడంటే వాడు అన్ని తెలిసినప్పుడు వాడిని ఎందుకు వదలాలి మనం? వాడిని పట్టుకొని వచ్చి లాగి 4 గువ్వ వాడిని లాగి తంతే కదా వాడు అసలు వాడి దేనికోసం అన్నాడు అనేది మనం అందరం బాధ్యత తీసుకోవాలి అంటున్నా. ఇప్పుడు ఒక ప్రాంతానికి చెందిన ఒక ఎమ్మెల్యే గారే ఉన్నారనుకుందాం, ఒక ఎంపీ గారే ఉందాం అనుకున్నాం. ఎట్లా అన్నాయవా ఈ భాష అని ఆయనను ఐడెంటిఫై చేసి మనం అడగొచ్చు. వాడెవడో తెలియదు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు కూడా నువ్వు అనురా అని చెప్పేసి వాళ్ళు చెప్తారా? మేడం చెప్పరు కదా. తెలంగాణ వాళ్ళు కూడా మమ్మల్ని ఇట్లకి మా సినిమా పెట్టుకుంటే తెలంగాణ వాళ్ళు కూడా వాళ్ళ మీద దాడి చేయడానికి అందరు ఖాళీగా ఉండరు కదా మేడం. నేను అనేది ఏంటంటే ఎవరి మనోభావాలను ఎవరు దెబ్బతీయొద్దని చెప్తున్నా. ఇక్కడ ఎవరిది వాళ్ళకే ఉంటదండి. ఎంత ఉన్నా కూడా ఏమున్నా తిండికున్నా తిండికి లేకున్నా నా మనోధైర్యం అనేది నా గౌరవం నాకే ఉంటది. ఎవడో నన్ను కించపరుస్తుంటే లాగి తంతారు ఎవరైనా. కాబట్టి ప్రాంతాలుంటాయి, భాషలుంటాయి, మన ఇంటి ఉంటది, మన వాకిలు ఉంటది. ఏదేమున్నా కూడా ఎంత దూరం ఎక్కడ వయసు వచ్చినా నా ప్రాంతం అన్నప్పుడు మీరు ఎక్కడమ్మా అంటే తెలంగాణ అంటారు, మీరు ఎక్కడ. కాబట్టి దీన్ని పెద్దగా అది చేసేసుకొని వాడిని మాత్రం వదలొద్దు. ఎందుకంటే అది నిజంగా కూడా వాడి వెనుక బ్యాక్గ్రౌండ్ ఏముంది ఉంటే మనకు అర్థమైపోతుంది. ఓకే అండి. విజ్ఞాన్ గారు, మనం చూసుకుంటే బలగం మూవీ వచ్చి కూడా చాలా రోజులు అయిపోతుంది. ఆ మూవీ చూసిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా సిబ్లింగ్స్ కలిసిపోయిన పరిస్థితి చాలా న్యూస్ లో మనం చూసాం. అంటే ఆ మూవీకి అంత ఓన్ చేసుకున్నారు. ఇంత ఓన్ చేసుకున్నాక కూడా ఇప్పుడు తెలంగాణ యాస పైన ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో తెలంగాణ యాస పైన సినిమాలు తీయాలి అనే వాళ్ళపైన ఎఫెక్ట్ పడుతుందా ఇదేమైనా? ఈ సినిమా మీద కూడా పడుతుంది ఎఫెక్ట్. యాక్చువల్గా వీళ్ళు అనుకున్నారు పబ్లిసిటీ అని, కానీ అది ఎంత ప్రమాదం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో సికింద్రాబాద్లో చిన్న గొడవ అయింది, మొత్తం మార్వాడీలనే బాయ్కాట్ చేయడానికి పెద్ద ఉద్యోగం వచ్చేసింది. తర్వాత ఇప్పుడు ఓకే అయింది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, సింపుల్గా ఇడుపు కాగితాన్ని ఎవడో అడ్రస్ లేనాడు కామెంట్ చేశాడు. దానికి తగ్గట్టు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు ఇంకో 2 అడుగులు ముందుకేసి
ఇప్పుడు ఇందాకటి స్టేట్మెంట్, మేము మా ఆస్తులన్నీ అమ్మితే మీకు కొనే దమ్ముందా, అది రెచ్చగొట్టడం. ఇది ఎట్లా వెళ్ళిపోతుంది అంటే రేపటి రోజు ఇంకా ఇంకా కొనసాగింది అనుకో, ఇప్పుడు ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్సే నిర్మాత చేతి దాటిపోతుంది. ఆ ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు నేను ఇది మన దగ్గర కొనొద్దు అనుకుంటే ఆంధ్ర మొత్తంలో ఆ సినిమా ఆడదు కదా. దానికి ఇప్పుడు ఎంత పబ్లిసిటీ వచ్చిందో అంత నష్టం కూడా రేపటి రోజు. సో ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఇది ఒకటి ఉంది. ఇప్పుడు మనకి రెంట్స్ అన్ని తెలంగాణ గవర్నమెంట్కే వెళ్తున్నాయి, ఛానల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి, స్టూడియోలన్నీ ఇక్కడే ఉన్నాయి, రీ రికార్డింగ్లు డబ్బింగ్లు అన్ని ఇక్కడే ఉన్నాయి. ఏరియా రైట్స్ నైజాం కూడా ఆంధ్రాలో షూటింగ్లు చేయట్లా, ఒకప్పుడు చేసేవాళ్ళు బాగా. మనకు ఆంధ్రాలో ఎట్లా తెలుసా, ప్రతి ఊర్లో షూటింగ్లు అయ్యేవి. అవి చూస్తేనే లాడ్జులు కట్టేవాళ్ళు, వాళ్ళు చెప్పుకునేవాళ్ళు బ్రహ్మానందం వస్తే ఇక్కడ ఉండేవాడు, వాళ్ళు వస్తే ఇక్కడ ఉండేవాడు అని. ఇప్పుడు లేవు అవన్నీ కూడా, మొత్తం మూతపడిపోయినాయి, లొకేషన్స్ అన్ని మూతపడిపోయినాయి. సో అక్కడ షూటింగ్స్ కూడా ఎక్కువ మంది చేయట్లా. ఆల్రెడీ ఒక టిపికల్ సిచ్యువేషన్ ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ బుక్ మై షో ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది, నాగార్జున సర్కిల్ దగ్గర. మొత్తం టికెట్లన్నీ మనం అమ్ముకున్నా కూడా ట్యాక్స్ తెలంగాణ గవర్నమెంట్కే వెళ్తుంది. సో ఆ ప్రాబ్లం ఎలా రెక్టిఫై చేయాలని వాళ్ళు ఆలోచించి ఇక్కడ కూడా షూటింగ్లు చేయండి, ఇక్కడ కూడా పూర్వ వైభవం తీసుకురండి, ఆ స్టూడియోలు నెలకొల్పండి, ఛానల్స్ ఇక్కడ కూడా పెట్టండి అనేలాగా వెళ్తున్నారు. ఈ టైంలో ఇట్లాంటి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇక మీది మీదే మాది మాకే అంటే ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది కదా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీఎఫ్డిసి ఉన్నాయి కదా. ఇవి రెండు సపరేట్ అయ్యి ఇదో ఇండస్ట్రీ అదో ఇండస్ట్రీ అవుతుంది. అప్పుడు చావాలి అందరూ, ఏం చేయాలో కూడా అర్థం కాదు. సినిమాలు ఎక్కడ అంటే ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసుకునే అంశం ఉండదు, ఇంకా పక్క రాష్ట్రం అయిపోతుంది. ఇప్పుడు మనం ఎలా అయితే తమిళ్లోను కన్నడలోను పాన్ ఇండియా అంటున్నామో, పాన్ ఇండియా తెలుగు స్టేట్స్ ఉంటాయి రెండు రకాలుగా. ఓకే అండి, మనం చూసుకుంటే ఒక తెలుగు కాదు తెలంగాణ యాస పైన ఇప్పుడు ఒక కామెంట్ వచ్చింది. రేపు ఇంకో యాస పైన ఇంకొక మూవీ ఏదో వస్తుంది, దానిపైన ఇంకొక రియాక్ట్ అవుతారు అన్న వీడు అన్నప్పుడు ఇంకొక. ఇప్పుడు వీళ్ళు రియాక్ట్ అయ్యారు, నేను ఎందుకు రియాక్ట్ అవ్వద్దు అనుకునే భావన వస్తుందంటారా? స్లోగా కొట్టుకు చేస్తారండి. అట్లాగే ఇలాగే స్టార్ట్ అవుతాయి కదా, ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది, దాన్ని అక్కడే మనం కట్ చేయకపోతే అది పాకుతా ఉంటుంది. ఇప్పుడు చూడు, వాడు ఎవడో ఇన్ఫ్లుయెన్సర్, వాడు కనీసం కొన్ని లక్షల మంది అయినా సబ్స్క్రిప్షన్స్ ఉంటాడు, వాడు అన్న పదం ఏంటి, మా ఆస్తులు కొనే దమ్ముందా అంటే ఇప్పుడు దానికి ఇంకొంతమంది రియాక్ట్ అవుతారు, బుద్ధి మార్చుకోలేదు, ఇంకొంతమంది రియాక్ట్ అవుతారు. ఇప్పుడు ఇంకా చెప్పాలి అంటే యాక్చువల్గా ఆ అబ్బాయికి తెలియదేమో, రంగారెడ్డి ఈజ్ ద నెంబర్ 1 యాక్చువల్లీ మన దగ్గర ఉన్నది, మొత్తం ఇండియాలోనే నెంబర్ 1. ప్రపంచంలో కూడా దానికి స్థానం ఒక 10 లోపే ఎక్కడో ఉంది, నాకు కొంచెం ఐడియా లేదు కానీ. ఆ రియల్ ఎస్టేట్ పరంగా రంగారెడ్డి చాలా టాప్ లెవెల్లో ఉంది అక్కడ. ఇప్పుడు ఎకరం 230 కోట్లు, 235 సంథింగ్. ఇప్పుడు నెక్స్ట్ బోడుప్పలు ఇవన్నీ తయారవుతున్నాయి స్లోగా. హీ డోంట్ నో, మేబీ తను తెలియక వాగుంటాడో ఏంటో కానీ, వాట్ ఎవర్. తెలంగాణ ఇప్పుడు ప్రెసెంట్ టాప్ లో ఉంది యాక్చువల్లీ, ప్రజెంట్ చెప్పాలంటే డెవలప్మెంట్ పరంగా. సో అది పక్కన పెట్టేద్దాం. రేపటి రోజు ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే, అమరావతి వాళ్ళు వస్తారు, మాది గొప్ప అని అలా కొట్లాడుకుంటారు. తర్వాత మా పార్టీ గొప్ప, మా ఇది గొప్ప, అది గొప్ప అంటే ఎటు చూడు ఒక దగ్గర కొట్లాటే ఉంది. ఒక హాస్టల్లో 4 పిల్లలు ఉండరు, ఇంకా అందులో తెలంగాణ వాళ్ళు ఉంటారు, మనం ఈ హాస్టల్లో చేద్దాం దాన్ని, అందులో ఆంధ్ర వాళ్ళు ఉంటారు, మనం ఇటు వెళ్దాం రా అని. ఇట్లా అయిపోతుంది నా మొత్తం గొడవలు. ఇంకా అక్కడ గొడవలు అవుతున్నాయంట, మన వాళ్ళని బతకనివ్వరంట అంటే హైదరాబాద్కి పంపిస్తారా ఎవరైనా చెప్పండి? బేసిక్గా ఎందుకు ఎవడొచ్చి రాయేసి కొడతాడో, ఎవడొచ్చి కావాలని గొడవ పెట్టుకొని ఏమంటాడో అని. అంటే అంతవరకు రానివ్వద్దు. స్టార్ట్ అయినప్పుడే దాన్ని అక్కడికే కట్ చేసేస్తే, మోస్ట్లీ చాలా వరకు ఇలా కట్ చేసినా ఉన్నాయి సిచ్యువేషన్స్, చాలా వరకు ఉన్నాయి. దీన్ని కూడా ఇక్కడే కట్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు మనం డిబేట్ పెట్టాం, నాకు తెలిసి ఇంకా 10 ఛానల్లో కూడా అవుతా ఉంటాయి, ఇక్కడ కామెంట్లు రన్ అవుతాయి, ఎవరెవరో ఇన్ఫ్లుయెన్సర్లు కూడా మాట్లాడుతూ ఉంటారు, సాగుద్ది. ఒక ఎండ్ పాయింట్ అనేది పడదు, అది ఎప్పుడు పడుద్దో తెలియదు. ఆ ఎండ్ పాయింట్ పడేసరికి జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతుంది. ఓకే శ్రవణ్ గారు, మనం చూసుకుంటే ఒక సభలో గరికపాటి గారు చెప్పారండి, ఒక కామెంట్ చేశారు, గ్రాంధిక భాషకు తెలంగాణ భాష చాలా దగ్గరగా ఉంటుంది, గౌరవించాలి తెలంగాణ భాషని ఒక కామెంట్ అయితే చేశారు. ఈ కామెంట్ కు సంబంధించి అంటే ఇంత మంచి కామెంట్ చేశాక కూడా ఇంకా తెలంగాణ భాష పైన ఇలాంటివి వివక్ష చూపిస్తున్నారు అంటూ కూడా సోషల్ మీడియాలో చాలా వరకు కామెంట్స్ వస్తూ ఉన్నాయి, ఎలా చూడాలి? పాత వీడియో కాదు తాలూకు గరికపాటి గారి వీడియో అయితే ఇప్పుడు నిజంగా కూడా కంపారిటివ్ వీడియో చేస్తూ ఒక మంచి అంటే పాజిటివ్ వేవ్లను బయటికి తీసుకొచ్చారు. నిజంగా కూడా అక్కడ యాదృచ్ఛికంగా ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్తున్నాడు, వచ్చిండ్రు పోయిండ్రు. భాష విషయంలో ఔన్నత్యం ఉంది, అది ఇంకా దగ్గరకు ఉంది, ప్రజల భాషగా ఉంది, మనం గౌరవించాలని స్పష్టంగా చెప్పాడు. అంటే ఇక్కడ నేను అదే చెప్తాను, మొదటి నుంచి కూడా ఇక తెలంగాణ వాళ్ళు అపోజ్ చేసినా, అక్కడ ఆంధ్ర వాళ్ళైనా కొంతమంది పిడిక్కడి వ్యక్తుల గురించి,
పెట్టుబడిదారులు లేదా అవహేళన చేయడానికో లేదా పని పాట లేకున్నట్టు వాళ్ళు కావాలని చేసి ఒక పిడికడి మంది గురించే ఇక్కడ ఉద్యమం వచ్చినా విమర్శలు వచ్చినా వీరు చేసిన అట్లాంటి మేధావులు అంటే భాషావేత్తలు కూడా వాళ్ళకి తెలుసు, ఎందుకంటే భాషని ఔన్నత్యం పట్టినటువంటి మేధావులు కాబట్టి ఆ గొప్పతనం ఏంటి, ఆ భాషలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏంటో తెలుస్తూ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు చెప్పారు. అయినా కూడా వాళ్ళకి నిజంగా వీళ్ళకి తెలియదా అంటే వీళ్ళంతా తెలిసిన వాళ్ళే, వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్సర్గా మేధావులుగానే ఏం మాట్లాడితే ఏం ఫైర్ అవుతుందో తెలిసిన వాళ్ళు, ఎక్కడ కొట్టాలో ఏం జరగాలో తెలిసిన వాళ్ళు కావాలని ఆర్గనైజ్డ్గా పనిచేస్తున్నారు. వీళ్ళు కేవలం సినిమానే విమర్శించాలనే ఉద్దేశం కాదు. సినిమానే విమర్శించాలి అంటే ఈ సినిమా నిన్న ఇంకొక సినిమాను కూడా అనేవాళ్ళు కాదు. వాళ్ళకి కావాల్సింది ఎన్నికల పోలరైజేషన్ కోసం లేదా పచ్చగా ఉన్నట్టు తెలంగాణలో చిచ్చులు పెట్టాల ఉద్దేశమే. పోనీ వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేడం కూడా అన్నారు, తీసుకోవాలి నిజంగా. కానీ రీట్వీట్లు చేస్తేనే అరెస్ట్ చేసిన ఈ ప్రభుత్వం ఇట్లాంటి ఎన్నో కంప్లైంట్ ఇచ్చినా కూడా స్పందించిన వైనం మేము చూస్తూనే ఉన్నాం. అందులో ఒక ఆంధ్రప్రదేశ్ కేసు గురించి ఇక్కడ తెలంగాణలో స్పందిస్తారని అయితే నేను యాజ్ ఏ జర్నలిస్ట్గా చాలా చూశాను. నేను ఇచ్చిన ఆన్లైన్ ఫిర్యాదులో కూడా స్పందన రానిటువంటి విధానం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ కేసు పెట్టి ఏదో సాధించడం కన్నా ఐడియాలజికల్ని దీన్ని ప్రివెంటివ్ చేయాలి, ఆ వాదాన్ని కరెక్ట్ సమాధానం చెప్పాలనే ప్రయత్నంగానే నేను తీసుకొస్తూనే ఉంటాను. నేను ఎప్పుడు ఆర్టికల్ రాస్తూనే ఉంటాను, ఎప్పటికప్పుడు వాదం వినిపిస్తూనే ఉంటాను. ఈ సదరు పొద్దున నిన్న మాట్లాడినటువంటి ఈ ఇన్ఫ్లుయెన్సర్ గురించి ఎంత ప్రయత్నించిన ఆయన ఫోన్ కాంటాక్ట్ రావట్లేడు, ఎత్తట్లేడు. పైగా వరుసగా వీడియోలు చేస్తున్నారు. ఇంకా తను చెప్పేటువంటి ఆ సంజాయిషిలో కూడా అదే అహంకారము అదే తత్వం కనిపిస్తూ ఉన్నది. అంటే ఇక్కడ ఏంటంటే కావాలని రెచ్చగొడుతున్నారనే అనుమానాలు వస్తూ ఉన్నాయి. అనుమానం తగ్గటువంటి వీడియోలు అట్నే ఉన్నాయి, సాక్ష్యాలు అట్నే ఉన్నాయి. ఇంతకుముందు నేను చూపించాను కదా, మాకు టాస్క్ వచ్చేసింది, వచ్చే ఎన్నికల కోసమే మాకు టాస్క్ ఫుల్ఫిల్ అయిపోయింది. అంటే వచ్చే ఎన్నికలు ఏమున్నాయండి? ఎక్కడ ఉన్నాయి ఎన్నికలు? 2.5 సంవత్సరాలు వచ్చే ఎన్నికలు అనుకున్నామా? రేపు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడ ఎన్నికల్లో చిచ్చు పెట్టడానికో, ఇక్కడ వాళ్ళ వాదాన్ని వినిపించుకోవడానికో, ఎవరినో గెలిపించడానికో, ఎవరినో ఓడగొడటానికి, మరి వాళ్ళ రాష్ట్రంలోనే నాకే అక్కడ నాకు ఇచ్చారని సారే స్పష్టంగా చెప్పుకున్నాడు. మరి ఆయన గెలవడానికి వస్తున్నారా, ఇంకొన్ని ఓడగొడటానికి వస్తున్నారా? ఇవన్నీ ఈ చిచ్చు అంటే రాష్ట్రం అన్ని రకాల బాగున్నప్పుడే ప్రగతి వైపు వస్తుంటుంది, ఇన్వెస్ట్మెంట్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు అక్కడ 12 సంవత్సరాలైనా కూడా ఆంధ్రప్రదేశ్లో సరైనటువంటి ఇన్వెస్ట్మెంట్లు లేవు, సరైనటువంటి ప్రగతి కనిపిస్తలేదు. సరిగ్గా 10 మందిని అడిగితే క్యాపిటల్ లేదంటే కూడా కన్ఫ్యూజ్ అవుతారు వాళ్ళు. ఏ క్యాపిటల్ చెప్పరు, 3 అంటారు, కొందరు 1 అంటారు, కొత్తగా ఇప్పుడు మహావగన్ అంటారు. వాళ్ళ రాష్ట్రం గురించి వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయడం వదిలేసి ఇంకా తెలంగాణ గురించో, తెలంగాణ హైదరాబాద్ గురించో, ఇక్కడ భాష గురించో, ఇక్కడ సంస్కృతి గురించో ఇంకా ఆర్గనైజ్డ్గా చేస్తున్నారని అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా వాళ్ళ సైకోయిజాన్ని ప్రదర్శించడానికి, వాళ్ళు గెలవడానికి కోసం, వాళ్ళ డామినేషన్ కోసం వాళ్ళ పార్టీలు గెలవాలి, వాళ్ళ ఇంకా డామినేషన్ పోకూడదు. ఇక్కడ మేము వెళ్ళిపోయినా, మా రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినా కూడా ఇదే రాష్ట్రంలో మేము ఉండాలని తాపత్రయపడుతున్నట్టుగా ఇక్కడ గెలిచే ప్రయత్నం చేయడం కోసం, ఇక్కడ ఓట్ల పోల్డర్ చేయడం కోసం ఇట్లా సోషల్ మీడియాను వేదిక పెట్టుకొని, సినిమాలను వేదిక పెట్టుకొని ఆర్గనైజ్డ్గా చేస్తున్నారనేది నా వాదన. ఓకే అండి. సంధ్య గారు, రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు వస్తుంది. అంటే రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు కావస్తున్నా కూడా తెలంగాణ యాసకి ఇంకా అవమానం జరుగుతుంది అంటూ కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్న పరిస్థితి సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇది ట్రెండింగ్ లో నడుస్తుంది. యాసకి తెలంగాణ అని కాదండి, మనుషులు పుట్టినప్పుడు ఆనాది కాలం నుంచే భాష పుట్టింది. భాష వేరు, యాస వేరు. అది మనం క్లారిటీగా అర్థం చేసుకోవాలి. ఎవడో వచ్చి మనని ఎక్కిరించినంత మాత్రాన మన భాష, మన యాస ఏం మారదు. మన భాష తెలుగు భాష. యాస అనేది ఒక్కొక్క జిల్లా, నేను చెప్పాను కదా, ఒక ప్రాంతానికి బట్టి ఒక యాస ఉంటుంది. వాళ్ళ లాంగ్వేజ్ని వాళ్ళు మనం తప్పు పట్టడానికి లేదు. మన దగ్గర కోసం నేను అదే చెప్తున్నాను, వానికి తోలు తీస్తే గానీ అసలు వాడు ఎందుకు మాట్లాడిండు అనే దాని గురించి, వాడిని తీయకపోతే ఇంకొకడు మొదలవుతాడు, అట్లా ఇంకొకడు అవుతాడు. ఇలా మీరు జీ తెలుగు వాళ్ళు పెట్టారు, రేపు ఇంకొకరు చర్చ పెడతారు. ఇలా దీన్ని ఏమవుతుందంటే చాలా సందర్భాలలో మొన్న కూడా మనం ఒక 4-5 months బ్యాక్ వస్త్రధారణ విషయంలో దేశమంతా 99% ఒకవైపు ఉంటే చట్టం ఒకవైపు ఉండి కేసు బుక్ చేసింది. దానివల్ల మనం ఏం సాధిస్తున్నామో అని కాదు, ఎందుకు అని అంటే అడ్డుకట్ట వేయడానికి, దీనికి ఒక వివరణ కోరడానికి. నేను చెప్పేది ఏంటంటే తను ఎందుకు అన్నాడు, ఏమన్నాడు, అసలు అతను అన్న ఉద్దేశం ఏంది అనేది కూడా మనం డెఫినెట్ గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు టీవీలో ముందు వచ్చేసి ఆ సిచ్యువేషన్ ని మనము ప్రతిసారి మనం చెప్తున్నప్పుడు వాడిని తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంటది కదండి. వాడు ఒక వేదికగా ఉంటాడు కాబట్టి వాని ఉద్దేశం చెప్పేస్తే సరిపోతుంది. ఇంకొకసారి ఇలాంటివి మాట్లాడకుండా అని. ఈ రోజు మనం ఇలాగే ఉన్నాం అనుకోండి, ఇంకొకటి వస్తాడు, వాడి తర్వాత ఇంకొకటి వస్తాడు. లేకపోతే దీని వెనుక ఇంకేమన్నా ఉందా, ఇంకేమన్నా ఉద్దేశం ఉందా, ఎవరి మనోభావాలను దెబ్బతీస్తున్నారు? ఎందుకంటే యువత అనేది, ఎందుకంటే యువతలలో కూడా ఆంధ్ర యువత, తెలంగాణ యువత అని యువతలు అనేది ఒకే రక్తం ఉంటది కాబట్టి
వాళ్ళు ఆ ఉడుకు రక్తంలో ఉన్నప్పుడు అప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు మా ప్రాంతం అంటారు, మాది అంటారు, మావి అంటారు. ఇప్పటికే ఎంతో మంది ఎన్నో కోల్పోయి ఉన్నారండి. అలాంటివి జరగకుండా శాంతి భద్రతల విషయంలో అందరం బాగుండాలని కోరుకునే వ్యక్తులం తప్ప మనం ఇక్కడికి వచ్చేసి మనం ఇదేదో మాట్లాడగానే ఒక 10 మందికి మంచి ఉపయోగపడేదని అన్నాను. ఇందాక బ్రదర్ చెప్తున్నారు ఇక్కడ మొత్తం రెవెన్యూ మొత్తం తెలంగాణకే వస్తుంది అని అంటే వాళ్ళు ఇక్కడ ఓటక్కు కలిగి ఉన్నారు, వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడనే తింటున్నారు, ఇక్కడనే పన్నులు కడుతున్నారు, ఇక్కడనే చేస్తున్నారు. కాబట్టి అది తెలంగాణ ఖజానాకి ఏం పోదండి. వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళకి పరస్పరంగా వాళ్ళకి మనము తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి అన్ని ఇస్తుంది. సో అదే రకంగా ఉంటుంది. ఇక మనం ప్రతిదీ ఇంకా ఈ విషయాన్ని ఈ రోజు ఈ మాట అన్నాం, రేపు తర్వాత ప్రాంతం అంటాం, తర్వాత జిల్లా అంటాం, తర్వాత ఇక లాస్ట్ కు గ్రామానికి వద్దు నా గ్రామం అంటే ఇక దీన్ని ఏమవుతుందంటే ఈ ఫర్లాంగ్ ఇట్లా అనుకుంటూ పోతుంది. కాబట్టి ఎవడైతే మాట్లాడాడో ఇందాక కూడా ఎవరో ఏదో మాట్లాడా నాకు కూడా 2-3 వీడియోలు పెట్టాడు. అరే వానికి ఒకటే చెప్తున్నా, తెలంగాణను కొనే దమ్ము ధైర్యం ఎవరికి లేదురా. ఒకటే చెప్తున్నా ఎదవా, నువ్వు ఏదో జబర్దస్త్లోనో దేంట్లోనో పెట్టుకొని పని పాట లేకుండా నువ్వు విధ్వంసాలు సృష్టిస్తున్నావు. నీ పబ్బం కప్పుకోనికే నువ్వు పని చేసుకో. కానీ నువ్వు ఎదవేషాలు ఎదవ డ్రామాలు వేసేసి వీడియోలు పెట్టేసి రెచ్చగొట్టవు. ఎవరిని కూడా ఇక్కడ రెచ్చగొట్టే పని నువ్వు చేయకూడదు. నువ్వు రెచ్చగొట్టేసి అన్ని ప్రాంతాల వారికి మీకు చెప్పారా, మీ ప్రాంతం వాళ్ళు ఇలా అనమని చెప్పారా, లేకపోతే నువ్వేదో స్క్రిప్ట్ ఇచ్చి చదువుకుంటున్నావా? దీనివల్ల ఎంతమంది మనోభావాలు దెబ్బతింటున్నాయి అర్థమవుతుందా? మీరు మారరా మీ పని. ఇప్పుడు 1 రోజు 2 రోజులు ఉంటుంది. రోజు ఇదే పని మీద కూర్చుంటే మీ ఇల్లు ఎట్లా ఎడుస్తుంది, మీరు ఎలా బతకగలుగుతారు, మీరు ఎలా ముందుకెళ్ళగలుగుతారు, మీరు అనుకున్న లక్ష్యం ఎలా చేరగలుగుతారు? ఇట్లా రెచ్చగొట్టుకుంటూ ప్రతి ఒక్కడికి ఒక అలవాటు అయిపోయింది. ఒక ఫోన్ ముందర పెట్టుకోవాలి, చిన్న వీడియో చేయాలి, పంపించేసేయాలి, ఇక తాంబూలు అలిసిన తనుకొని చావండి అన్నట్టుగా. వీడు అన్నోడు బానే ఉంటాడు, దీని గురించి ఇప్పుడు అది చేసుకోలేక అది కావాలి. ఇవాళ ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టుగా వాస్తవానికి ఇప్పుడు మన రంగారెడ్డి జిల్లాలో ₹1,00,000 ఎకరం ఉన్న భూమి ఒక 15 ఏళ్ల క్రితం 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు అయింది. అట్లా అంటే ఇప్పుడు ఆంధ్రాలో ఒకప్పుడు బాగా ఎకరాలకి చాలా ల్యాండ్ కాస్ట్ ఉండే, ఇప్పుడు కొనేవాళ్ళు లేడు అని వాళ్ళే చెప్తున్నారు. చంద్రబాబు గారు చెప్పారు కదా. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు రివర్స్ అయింది. దాన్ని ఇప్పుడు ఆ మనోభావాన్ని ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ వాళ్ళు కొనే రైట్ ఉందా అంటే వాడు ఏ ఉద్దేశంతో అన్నాడండి? అదేమన్నా స్క్రిప్ట్ అంటే కూడా మనం ఏదైనా స్క్రిప్ట్ లో మాట్లాడినా కూడా అది తప్పని మనము ఖండిస్తున్నాం. కానీ అలా ఇదేమవుతుందంటే ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టేది అనమాట. అన్నప్పుడు అంటాడు, నా దగ్గర డబ్బు ఉందా, మమ్మల్ని కొనే దమ్ము ఉందా అని ఒకడు అంటాడు. అరే నువ్వెవడివి రానడానికని ఒకడు. దీనివల్ల సమాజానికి ఏదన్నా వస్తుందా మేడం మీరు చెప్పండి? ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా నువ్వు ఇలా ఈ కులమోడివి కదా మేము ఉన్నాం చూసుకుంటాం పో అని ఎవరైనా చెప్తారా అండి? వాడి తెలివిలేని తనంతో వాడి అవివేకంతో మాట్లాడితే నేను అనేది ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఎంటర్టైన్మెంట్గానే చూడాలి, ఒక మూవీగానే చూడాలి. ఒకడు అన్నాడు అంటే వాళ్ళని తాట తీయాలి, అసలు నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావని. కానీ దయచేసి నేను అనేది ఏంటంటే శాంతి భద్రతల విషయం ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఇక్కడ వరకు ఉంటామండి, కోదాడ వరకు మనకి కోదాడ కొంచెం దాటింది అంటే మనకి విజయవాడ స్టార్ట్ అవుతుంటుంది నందిగామ నుంచి. అంటే మనం ఇంకా విజయవాడలో వెళ్ళలేమండి. అక్కడ నియర్ బై కోదాడ వాళ్ళు ఉన్న వాళ్ళు అక్కడ వస్తారు. విజయవాడ వాళ్ళు హైదరాబాద్కి రాలేరండి. ఇప్పుడు మన వాళ్ళు సూరత్లో ఉన్నారు. మన బతుకుదెర కోసం మనం చూసుకుంటుంటే పనిపాటలక ఎదవలు ఉంటారు. ఈ ఎదవలను తీసుకురావాలి, వాస్తవంగా తీసుకురావాలి. వాడు ఏ ఉద్దేశంతో అన్నాడో వాడిని 100% నిలదీయాల్సిన అవసరం ఉంది. ఈ ఒక్కరిని బేస్ చేసుకొని ఒక్క ప్రాంతం అందరినీ మనం టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. తెలంగాణ మనోభావాలను దెబ్బతింటే ఎవ్వడు ఊరుకోడండి, అది అందరికీ తెలుసు. అట్ ద సేమ్ టైం ఎవడి ప్రాంతం అని ఎవడు మనోభావాలు దెబ్బతీసినా ఊరుకోడు. అదేమవుతుందంటే ఇది ఇక్కడ 10-15% వాళ్ళు మేడం, మిగతా 80% వాళ్ళు ఇబ్బందులు పడతారు. అంతేనా కదా? అది జరగకూడదు అనేది నా సందేశం తప్ప ఎవరిని ఇక్కడ మనం కించపరచాలి, ఈ గొడవలు పెట్టుకోవాలి, ఇంకా దీన్ని మనం పర్ లాంగ్ మనం డిస్కస్ చేయాలనేది నేనైతే అనుకోను. మూవీలాగా చూడాలి, ఎంటర్టైన్మెంట్ కి చూడాలి అని చెప్తున్నా. అలాంటి విధవలు ఎవరైనా కామెంట్ చేసినప్పుడు డెఫినెట్ గా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఓకే అండి. విజ్ఞాన్ గారు, ఒకప్పుడు తెలంగాణ యాస పైన వచ్చిన సినిమాలు గానీ చాలా తక్కువ, రేర్ గా వచ్చేవి. మనం చూసుకుంటే తెలంగాణ, అలాగే ఫోక్ సాంగ్స్ కూడా చాలా తక్కువ వచ్చేవి. జనాలు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టకపోయారు. మనకి ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో అప్పటి నుంచి కూడా తెలంగాణ సినిమాలైనా
యాస పైన వచ్చే సినిమాలైనా ఫోక్ సాంగ్స్ కానీ చాలా డిమాండ్ పెరిగిపోయింది. చాలా మంది సెటిల్ అయిపోయిన వారు కూడా ఉన్నారు ఆ ఫోక్ సాంగ్స్ పైన, సెలబ్రిటీస్ అయిపోయారు. ఇలా చూస్తే ఇలాంటి టైంలో ఇలాంటి కాంట్రవర్సీస్ రావడం ఎలా చూడాలి? ఒకప్పుడు సినిమానే ఎంత బాగుండేదంటే ఒకే సినిమాలో ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు లేకపోతే తనికెళ్ళ బర్నికి తెలంగాణ యాస ఉండేది, జయప్రకాష్ లాంటి వాళ్ళకేమో ఒక కడప రాయలసీమ యాస ఉండేది, తెలంగాణ శకుంతలు వచ్చేది, కొండవలస లక్ష్మణరావు ఉండేవారు, ఆయన సిక్కోలి యాస. ఒకే సినిమాలో అందరూ 10 రకాల యాసలతో, కామెడీ అయితే కామెడీ, సీరియస్ అయితే సీరియస్, ఎంటర్టైన్మెంట్ అట్లా బోల్డ్ అనే సినిమాలు మీరు చూసుకుంటే. అంతేందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఈవీవి గారి సినిమాలన్నీ చూసుకోండి, అందరూ ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్లాంగ్ ఉంటుంది. అయినా సరే కల్పన రాయ్ గారికి ఒక స్లాంగ్ ఉంటుంది, ఏవిఎస్ గారికి స్లాంగ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అవి ఎంత ఫేమస్. అన్ని కలిపి సినిమాలు తీసేవాళ్ళు మన వాళ్ళు. ఇప్పుడు హీరోలు హైదరాబాద్ లో ప్రేమించుకుంటే ఏదో ప్రాబ్లం వస్తే కడపకి వెళ్ళి అక్కడ సాల్వ్ చేసుకోవాలి, వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు, అందరినీ కలిపి తీసేవాళ్ళు. ఒక్కొక్కరికి మేనరిజమ్స్ ఇచ్చేవాళ్ళు, యాసని జస్ట్ అట్లా సినిమాలు తీసేవాళ్ళు. ఆ తర్వాత ఎందుకు వచ్చిందో ఎప్పుడు వచ్చిందో తెలియదు కానీ ఇది తెలంగాణది ఇది ఆంధ్రది అని అంటే ఇప్పుడు స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత అఫ్ కోర్స్ ఇక్కడ సినిమాలు అక్కడ సినిమాలు ట్రెడిషన్ తెలియాలి కాబట్టి ఎక్కువ వచ్చేవి. అట్లా ఎక్కువ వచ్చినప్పుడు వేరే స్టేట్ వాళ్ళ ట్రెడిషన్ ఏంటి వాళ్ళది ఏంటి, వేరే స్టేట్స్ నుంచి కూడా ఆంధ్ర తెలంగాణ అనే కాకుండా వేరే స్టేట్స్ లో కూడా ట్రెడిషన్ ని మూవీస్ కి చాలా వరకు కూడా మన వాళ్ళు ఆదరిస్తూ ఉంటారు. మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా అవి డబ్ చేసి చూసిన వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఘాటి ఉంది అనుష్కది, కనుమల సైడ్ ఆ బార్డర్ సైడ్ అన్నమాట, అక్కడ జరిగేది. నెక్స్ట్ ఇంకో సినిమా, ఎన్ని ఒకటి కాదు రెండు కాదు బోల్డ్ అన్ని సినిమాలు. ఇప్పుడు మనం మళ్ళీ మన బలగం దగ్గరికే వద్దాం. ఇక్కడ ఏంటి కాకి ముట్టుడు అంటారు, అంటే చనిపోయిన తర్వాత కాకి ముడితేనే వాళ్ళకి ఏదో ఆ సెంటిమెంట్ తో ఒక సినిమా తీశారు. ఇట్లా కూడా ఉంటుందా, 10 మందికి చెప్పారు కదా. ఇంకో దగ్గర ఇంకొకటి, బెజవాడలో అప్పటి వరకు విజయవాడని అందరు సున్నితంగా చూశారు, రామ్ గోపాల్ వర్మ దాంట్లో యాక్షన్ తీసుకొచ్చాడు. ఇట్లా కూడా ఉంటుందా బెజవాడ అని అప్పుడు తెలిసింది కొంతమందికి. తెలుసుకోవడం తప్పలేదు. అండ్ ఇప్పుడు కూడా ఇప్పుడు కడపలో అంత ఫ్యాక్షన్ ఏం లేదు, ఒకప్పుడు ఉండేది, దాన్ని మనకు సినిమాలో చూపించారు. అప్పుడు ఉండేది అని కూడా మనకు మూవీస్ ద్వారా తెలిసాయి. అట్లా ఆ సినిమాల్లో కూడా వాళ్ళు అందరినీ పెట్టేవాళ్ళు, అందరూ ఉండేవాళ్ళు. ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ లో చదువుకుంటారు, అమ్మో మా నాన్న అంటది, ఎందుకు అంత భయపడుతున్నావు అంటే ఆయన సంథింగ్ పవర్ఫుల్. అట్లా క్యారెక్టర్ సృష్టించి మనకి సినిమాలు చూపించారు. ఇప్పుడు ఏంటంటే అన్ని క్యారెక్టర్లు ఉన్న సినిమా కూడా ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ సపరేట్ సినిమాలు అయిపోయాయి. ఏ మాండలికానికి ఆ మాండలికంతో సపరేట్ సినిమాలు వస్తున్నాయి. మంచిదే, అది కూడా ఆదరించాలి. అక్కడ కూడా ఏముంటది, ఆ లాంగ్వేజ్ ఏంటో నేను ఇందాక చెప్పాను కదా, టీవీ ప్రోగ్రాము 10-12 ఏళ్ల నుంచి ఆ ప్రోగ్రామ్ చూస్తున్నారు, అందరు షేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది? మరి ఇన్నాళ్ళ నుంచి రావాలి కదా, ఇన్నాళ్ళ నుంచి అవి ఎక్కిరింపులు లేవు, ఇప్పుడు వచ్చింది ఎక్కువ శాతం ఈ మధ్య కాలంలోనే. ఇంతకుముందు ఎప్పుడు లేదు ఆ వెక్కిరింపు. వాళ్ళు అందరూ షేర్ చేసుకునేవాళ్ళు, రాయలసీమలకు వెళ్ళినా ట్రైన్లలో ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ ఆ న్యూస్ చూసి నవ్వుకునేవాళ్ళు. ఒక కామెడియన్ ఉంటాడు, ఇక్కడ ఒక ఆవిడ ఉంటుంది, ఆయన ఏదో చేస్తాడు వీళ్ళు ఏదో చేస్తారు, అలా నవ్వుకుంటూ ఉన్నారు చాలా మంది. వాళ్ళ స్లాంగ్ మొత్తం తెలంగాణే ఉండేది, ఆ లాంగ్వేజ్ కూడా అర్థం చేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. మరి అప్పుడు అర్థమైన భాషలో ఉన్న ఈ మాండలికంలో ఉన్న పదాలన్నీ ఇప్పుడు ఎందుకు కొత్త కొత్తగా అనిపిస్తున్నాయి, వింత వింతగా అనిపిస్తున్నాయి? అర్థం కాలేదు, మనకు అర్థం కాని పదాలు 1000 పైన ఉండొచ్చు, వాటిని మనం గూగుల్ చేసుకోవచ్చు, చాట్ జీపీటీ ఉంది, ఇవన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా సౌలభ్యం కూడా ఉంది, నువ్వు కామెంట్ పెట్టడం ఎక్కడిది. ఇప్పుడు ఇంకా సౌలభ్యం ఉంది మనకి తెలుసుకోవడానికి, ఒకరినే అడగాల్సిన అవసరం, అన్ని అరచేతుల్లో ఇది చెప్పేస్తుంది, నీకు తెలియని కూడా చెప్తుంది కొత్తవి. సో సర్కాస్టిక్ కామెంట్ అంటే ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో తాగుతూ రోడ్ల మీద వచ్చేవాడిని రోడ్డు టెర్రరిస్ట్ అన్నాడు మొన్న సజ్జనర్ గారు. ఇప్పుడు వీళ్ళని కూడా సోషల్ మీడియా టెర్రరిస్ట్లు అనాలి, ఎందుకంటే ఉన్మాదులే వీళ్ళ వల్ల కొంతమంది రెచ్చిపోయి కొట్టుకునేంత వరకు వస్తారు. రారా చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏంటి కామెంట్ వైపే ఉంటుంది, ఒక కామెంట్, చిన్న కామెంట్ వల్ల దానికి వేరే వాళ్ళు రియాక్ట్ అవుతారు, ఎక్కడైనా దానిపైన ఇంకొకరు రీక్ అవుతారు. రారా చూసుకుందాం అని ఒక లొకేషన్ పెడితే ఏమవుతుంది అక్కడ, అంతే కదా. ఇంకా దానికి నెక్స్ట్ లెవెల్కి కొట్లాటే, అది ఇంకేం లేదు. మీ పవర్ ఏంటో మా పవర్ ఏంటో చూసుకుందాం. ఇప్పుడు ఇంకా ఇన్ఫ్లుయెన్సర్లు, ఇప్పుడు వీడెవడో మాట్లాడాడు అని చూసి ఇంకొకడు, ఇప్పుడు తను తెలంగాణ వాళ్ళని తిట్టాడు, ఇప్పుడు తెలంగాణ ఇన్ఫ్లుయెన్సర్ ఇతన్ని రెచ్చగొట్టేలాగా ఇంకేమన్నా మాట్లాడవచ్చు. దానికి మళ్ళీ ఆంధ్ర కూడా కామెంట్స్ పెడుతున్నారు, అంటే ఇది అంటే చెప్పు తీసుకొని కొడతా అనేదాన్ని మెట్టు తీసుకొని కొడతా, ఇలా డిఫరెన్స్ ఉంటాయి కదా. మరి మేము ఎప్పుడైనా అన్నామా అనే కామెంట్స్ కూడా చాలా వరకు ఈ కామెంట్ మాత్రం బాగా వినిపిస్తుంది. బోలెడన్నీ వస్తానే ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే
వస్తాయి, ఇంకేం చేయలేం. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ గోదావరి రుచులలో మేము కర్రీలు కొనొద్దు, నెల్లూరు మెస్లో మనం భోజనం చేయొద్దు, అక్కడి దాకా వెళ్తుంది ఇది తెలుసా. ప్రతి చోట విడిపోతాం. అంటే మనుషుల్ని విడగొట్టి గొడవలు పెట్టే ఉన్మాదం ఇది. ఒకటి స్టార్ట్ చేశాడు, సోషల్ మీడియా టెర్రరిస్ట్ వాడు. సో సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, ఆ సోషల్ మీడియా ఎవరిదైతే ఉందో వాళ్ళ అకౌంట్ని బ్లర్ చేయడమో బ్లాక్ చేయడమో లాంటివి చేస్తే అది అప్పటికప్పుడు తొలగిపోతుంది, ఇంకెక్కువ మందికి రీచ్ అవ్వకుండా. నువ్వు ఎన్ని రిపోర్ట్లు కొట్టినా అది ఇప్పుడు అవ్వట్లా. వాళ్ళకు కూడా కావాలి, అంటే ఎంత రచ్చ జరిగితే అంత మార్కెట్ విజిబిలిటీ, అన్ని యాడ్లు వేసుకోవచ్చు అని వాళ్ళు అలాగే తయారయ్యారు. తీయొచ్చు కదమ్మా. ఇప్పుడు టిక్ టాక్ వచ్చింది, దానివల్ల 10 మంది చేస్తున్నారంట అని తెలిస్తే దాన్ని మనం తీసేసాం కదా, బ్యాన్ చేసాం కదా. అట్లా వీళ్ళ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో ఎక్కువ రిపోర్ట్లు, అంటే కనీసం అట్లీస్ట్ 50+ ఆర్ 100+ రిపోర్ట్లు వస్తే వాళ్ళ అకౌంట్ ఇమీడియట్ గా బ్లాక్ అయిపోయింది అనుకోండి, ఆ భయానికని ఇంకోటి పోస్టులు పెట్టాడు, ఇట్లాంటివి పిచ్చి పోస్ట్. అకౌంట్ నా అకౌంట్ చిన్న పదం తప్పు వస్తే బ్లాక్ అవుతాయి, లేకపోతే ఎర్ర నోటీస్ వస్తాయి, కానీ అవి ఆ అకౌంట్లకు ఏం కావాలి. అవును, కొన్ని ఆర్గనైజ్డ్ ఏజెన్సీ త్రూ అకౌంట్లకు వాళ్ళకి అడ్రస్ ఉండదు, సరైన డీపీ ఉండదు, యూజర్ నేమ్ అసలు ఏముంటుందో తెలియదు, ఏదో పెడతారు, పిచ్చి నెంబర్లు ఉంటాయి. అట్లాంటి అకౌంట్ల నుంచి ఇలాంటి కామెంట్లన్నీ వస్తాయి. అంటే ఇదంతా ఆర్గనైజ్డ్ స్కామే, జనాలను రెచ్చగొట్టి కొట్టుకు చచ్చేలా చేసే ఒక టెర్రరిజం. సింపుల్ గా చెప్పాలని వాళ్ళకి ఈ తెలంగాణ ఇష్యూయే అవసరం లేదు, ఇంకేదైనా పర్లే. సోషల్ మీడియాలో ఇద్దరు కొట్టుకు చావడానికి ఏమైనా పెడతానే ఉంటారు. ఇప్పుడు నిన్న ఏఐలో అదేంటిది మాదిగ బిర్యానీ సెంటర్ అని పెట్టారు, అది వైరల్ అవుతుంది ఇప్పుడు. ఇంకోటి మీకు మళ్ళీ ఇంకో డిబేట్ అంశం అది చెప్పాలంటే చూడు, అంత అవసరమే ఉంది. ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, బ్రాహ్మణ వంటలు ఉన్నాయి, ఆర్య వైశ్య భవన్ ఉంది, రెడ్డి గారి హోటల్ ఉంది, నాయుడు గారి హోటల్ ఉంది, రాయల వారి రుచులు ఉంది, రాజుల రుచులు ఉన్నాయి, మనం తింటున్నాం కదా. అదేదో పెట్టి దాని మీద పెద్ద ఇది సృష్టించడం, ఒక సున్నితమైన అంశాన్ని పట్టుకురావడం, అది కులాలకో మతాలకో ప్రాంతాలకో చెందినవి, లేదా దేవుళ్లకో చెందినవి, భాషకో చెందినవి అవ్వడం, సెన్సిటివ్ ఇష్యూస్, వాటి మీద వెటకరాలు చేయడం, జనాలను రెచ్చగొట్టడం, వాళ్ళు కొట్టుకు చేస్తా ఉంటే చూసి ఆనందించడం, ఇది ఒక టైప్ ఆఫ్ ఉన్మాదం. రెచ్చగొట్టే వాళ్ళకు బ్రేక్ వేయాలంటే వేయాలి. ఎలా అంటే కనీసం 10 రిపోర్ట్స్ ఉన్నా అకౌంట్ బ్లాక్ అయిపోవాలి. అప్పుడు నువ్వు ఎంత పద్ధతిగా పెడతావు పోస్ట్? బర్త్డే విషెస్ తప్ప ఎవడు ఇంకేమీ పెట్టాడు, కనీసం కొటేషన్లు కూడా రాయండి. టెక్నాలజీ చేంజ్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ, అందులోనూ రావాలి. ఇప్పుడు అంత పెద్ద పైరసీనే మనం ఏదో చేయగలిగామన్నప్పుడు వాడిని పట్టుకొచ్చి చేయాలి అనుకుంటే నీకు ఇప్పుడు ట్విట్టర్ ఒకసారి రాహుల్ గాంధీ అకౌంట్ బ్లాక్ చేసింది. ఏదో వీళ్ళు చేయగలిగారు అలాగా సమ్ టైమ్స్. అట్లా అంత పెద్ద వ్యక్తుల ప్రొఫైల్సే బ్లాక్ చేయనప్పుడు వీడెంత ఆఫ్టర్ ఆల్ ఓ చిన్న వైఫై పెట్టుకుంటాడు, మహా అయితే ఒక సిమ్, ఓ ఫోన్, ఓ అడ్రస్ కూడా ఉంటుందో ఉండదో, వాళ్ళకి ఏ రోడ్ల మీద ఉంటుందో తెలియదు. మళ్ళీ అట్లాంటి వాళ్ళకి ఎంతసేపు పట్టుకోవడం చెప్పు. సో మాక్సిమం ఇట్లా అంటే ఆన్లైన్లోనే వాడిని పట్టుకు తెచ్చి తన్నాల్సినంత అవసరం కూడా లేదు. ఇంకా చెప్పాలంటే ఆన్లైన్లో వాడి అకౌంట్ ఇమీడియట్లీ ఏదైనా పోస్ట్ జనాలు రెచ్చగొట్టే విధంగా, జనాలకి అంటే ఇబ్బందికరంగా ఉంది అంటే ఇమీడియట్లీ ఆ అకౌంట్ బ్లాక్ అయిపోవాలి. బ్లాక్ అవ్వాలంటే కనీసం మినిమం 10 or 15 రిపోర్ట్స్ కొట్టినా చాలు. మనం 1000 రిపోర్ట్లు కొట్టినా అసలు అవి పోవట్లా. అట్లా ఒకరు కామెంట్ పెడుతున్నారు, దానిపైన ఇంకొకరు వీడియో చేస్తున్నారు, ఆ వీడియోకి రీకౌంటర్ ఇంకొకరు చేస్తున్నారు. ఇలా చేసుకుంటూ పోతుంటే జనాలు చూసుకుంటూ ఉన్నారు. అంటే ఇలా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇంకా వాళ్ళు చేస్తుంటే చూస్తున్నారు కదా, మేమెందుకు చేయొద్దు అనేది పెరిగిపోతుంది, నెగిటివ్ వేలో వెళ్తుంది. అట్లా కాకుండా మేము కూడా అలానే చేస్తే చూస్తారు కదా అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. అంటే వాళ్ళకు వీళ్ళు ఇలా చేస్తే ఈ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది అనే భయం వాళ్ళకి క్రియేట్ కావాలి. ఎగ్జాక్ట్లీ, ఆ భయం క్రియేట్ అయితే ఎవరు చేయాలి? భయం క్రియేట్ పాలకులు చేయాలి. పాలకులు ఏం చేస్తున్నారు? పాలకుల కాన్సన్ట్రేషన్ ఎటుపోయింది? హ్యాపీ బర్త్డే హ్యాపీ న్యూ ఇయర్ తప్ప ఇంకా ఏ పోస్టులు పెట్టరు ఎవరు చెప్పాలి అంటే. కాదండి, ఇంత రచ్చ జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? మరి పాలకులు, మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? మేము జర్నలిస్టులు రీట్వీట్ చేస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం, కేసులు పెడుతున్న ఈ పాలన, ఈ ప్రభుత్వం తెలంగాణ మీద, తెలంగాణ యాస మీద, తెలంగాణ భాష మీద, సంస్కృతి మీద దాడి జరుగుతా ఇప్పుడు వాడికి జరుగుతా ఉంటే పాలకులు రిపోర్ట్లన్న పడి ఉంటాయి. ఈ పాటికి కదా నాకు పోదండి, నాకు తెలుసు. అవి ఆర్గనైజ్ ఏజెన్సీలు నడిపే అకౌంట్లు ఎప్పుడు కూడా పోవు. అవన్నీ కూడా వాళ్ళకు మెలాఖత్ ఉంది. మీరు 100 సార్లు చూశాను. నేను సోషల్ మీడియా మీద ఇంతో అంత అవగాహన ఉన్నవాడిని. ఫ్యాక్ట్ చెక్ లో వాలంటీర్గా పనిచేస్తున్నా. ఆ అకౌంట్ ఫేక్ అకౌంటా, ఏజెన్సీ అకౌంటా, మాన్యువల్ అకౌంట్ అంటే మంచిదా?
ఒక ఆర్టిఫిషియల్ అకౌంటా, అది టీడీపీ భవన్ నుంచి ఉందా, గాంధీ భవన్ నుంచి ఉందా, ప్రగతి భవన్ ఇది బీఆర్ఎస్ భవన్ నుంచి ఉందా అకౌంట్ కూడా చెప్పగలుగుతాం. మ్యాక్సిమం నా కేసు ఎప్పుడు కూడా పోలేదు. ఇవన్నీ కూడా పీకే ప్రశాంత్ కిషోర్ గారు ఒకటి నికృష్టుడు ప్రారంభించిన విష సంస్కృతి ఇది. అకౌంట్లు మెయింటైన్ చేసి చూశారుగా మన ఆఫీసులలో వందల కంప్యూటర్లు పెట్టుకొని వందల ల్యాప్టాప్లు పెట్టుకొని సాలరీస్ ఇచ్చుకుంటా కామెంట్లు అకౌంట్ క్రియేట్ చేసి విష సాహిత్యాన్ని క్రియేట్ చేసి అబద్ధాలను 10 సార్లు చెప్తే అదే నిజం అనుకునే దరిద్రమైనటువంటి మైండ్ సెట్ మొత్తం మన మైండ్ సెట్ మన చేతుల్లో లేకుండా పోయింది. మనం నిజమైందో అబద్ధమైందో తెలుసుకునేటువంటి ఆలోచన కూడా చేయలేకపోతున్నాం. ఈరోజు ఇంకా ఏ చిన్నగా అది నిజమైన వీడియోనో అబద్ధం వీడియోనో తెలుసుకోవడానికి కూడా వీలైనంత దరిద్రమైనటువంటి విధానంలోకి ఉన్నప్పుడు కూడా మనం ఇట్లాంటి వాటిని అరికట్టాలంటే సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలని పోయి సోషల్ మీడియా విచ్చలుడిగా వదిలేస్తున్నారు. మీరు మా ఫోన్ల మీదనో మా గ్రూపుల మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయండి, స్క్రీన్ షాట్ తీసుకెళ్లి రిపోర్ట్స్ ఇస్తున్నారు మా గ్రూప్ నుంచి, జర్నలిస్ట్ గ్రూప్ నుంచి. మరి ఇట్లాంటి వారి సమాజానికి ఈ రాష్ట్రంలో ఇట్లాంటి విచ్ఛిన్నం చేస్తున్నప్పుడు వీళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారంటే తీసుకోరు. పోనీ మనం ఏమైనా కంప్లైంట్ ఇస్తే రెస్పాండ్ ఉంటుందా? రెస్పాండ్ ఉండదు. నేను ఆ అమ్మాయి పాపం మైనర్ అమ్మాయి గురించి కంప్లైంట్ ఇచ్చాను, ఇంతవరకు రెస్పాండ్ లేదు. మైనర్ అమ్మాయి మీద చవాకులు రాశాడండి, ఈ అకౌంట్ మీద యాక్షన్ తీసుకోండి అని డైరెక్ట్ నేను ఆన్లైన్ కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు లేదండి. అంటే వీళ్ళు ఏంటి, వాళ్లకు ఇదంతా జరగాలి, ఇదివరకు మేలు జరగాలని చూస్తున్నారా, ఏం జరుగుతుందో తెలియదు. కానీ మీరు అంటే నాకు ప్రశ్న రాకుండా నేను ఇన్వాల్వ్ అయ్యాను. యాస భాష అంటున్నారు, వాస్తవానికి మొదటి చెప్తున్నాను. వీళ్ళంతా కూడా కావాలని అబద్ధాన్ని మైండ్ సెట్లోకి మారుస్తూ ఉన్నారు. అట్లాంటి మైండ్ సెట్లో నుంచే ఇట్లాంటి వెధవలు నిజం అనుకొని ఇట్లాంటి వాగులు వాగుతున్నారు. నేనైతే మొదటి నుంచి చెప్తాను, తెలంగాణ మీరు అన్నదాని అయితే నేను ఒప్పుకోనండి. తెలంగాణ అనేది ఇది యాస కాదు, ఇదే భాష అని చెప్తా ఉంటాను నేను. ఈ తెలంగాణ ఈ ప్రాంతంలో తెలుగు మాట్లాడే ప్రాంతం పేరే తెలంగాణ వచ్చినప్పుడు ఇక్కడ మాట్లాడేదే భాష అవుతుంది, మిగతా అన్ని యాసలు అవుతాయి. ఖచ్చితంగా ఇది ఎప్పటికి కూడా నేను యాసని యాక్సెప్ట్ చేయను. ఉదాహరణలతో సహా, లెక్కలతో సహా, శాస్త్రీయబద్ధంగా కూడా నేను చాలాసార్లు ప్రూవ్ చేసి మాట్లాడాను. బహుశా ఇది వేదిక కాదేమో కానీ తెలంగాణ అయితే యాసని అయితే నేను యాక్సెప్ట్ చేయను. తెలంగాణ భాష ఇదే భాష, మిగతా అన్ని యాసలు అయితే నేను చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు సంధ్యారెడ్డి గారు, శ్రవణ్ కుమార్ గారు, అలాగే విజ్ఞాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తున్నారు కదా, ఒక టైటిల్ తో స్టార్ట్ అయిన వివాదం అటు ప్రాంతీయ విభేదాల వరకు దారితీసింది. ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, ఏం జరుగుతుంది అనేది చూడాల్సి ఉంది. ఇది ఇవాల్టి డిబేట్. అండ్ కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు MDH మసాలా, MDH దమాలు, దాల్ తడక మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.